నీ కృపలో కాచితివి గతకాలం, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము, నీ ఆత్మలో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా దేవా, నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలం, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా, కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా, ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు, ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా, నీవేనా మార్గము, నీవేనా జీవము, నీవేనా గమ్యము, నీవేనా సర్వము, నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా, నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలం, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. ఏ యోగ్యతలు లేని నాయడ నీ కృప చూపితివి, వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివే. ఏ యోగ్యతలు లేని నాయడ నీ కృప చూపితివి, వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివే. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని, నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని, నామది నిండెను ఆశతో నే పాడేదా స్తుతి గీతం. నీవేనా తోడుగా, నీవేనా నీడగా, ఆత్మతో నింపుమా, శక్తి నాకు సగుమా, నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా, నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలం, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. హల్లెలూయా. నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా, నా ఉపవాస
వెతకాలయ్యా నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా నా ఉపవాస ప్రార్థనతో నేను వెతకెదనయ్యా మోషే ఉపవాసముండి ప్రార్థించినప్పుడు నీ ధర్మశాస్త్రము అందించినావు మోషే ఉపవాసముండి ప్రార్థించినప్పుడు నీ అందించినావు నేను ఉపవాసముండి ప్రార్థించుచుండ నేను ఉపవాసముండి ప్రార్థించు నా ఎడల నీ చిత్తము తెలియజేయుము యేసయ్యా తెలియజేయుము నా ఉపవాస ప్రార్థనతో నీతో సహవాసం చేసేదనయ్యా నా ఉపవాస ప్రార్థనలో నేను దానియేలు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు రాబోయే సంగతులను చూపించినావు దానియేలు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు రాబోయే సంగతులను చూపించినావు నేను ఉపవాసముండి ప్రార్థించుచుండ నేను ఉపవాసముండి నూతన దర్శనము నాకు దయచేయుము యేసయ్యా మాకు దయచేయుము నా ఉపవాస ప్రార్థనలో నేను వెతకెదనయ్యా నెహెమ్యా ఉపవాసముండి ప్రార్థించినప్పుడు పడిన ప్రకారమును నీవు కట్టినావు నెహెమ్యా ఉపవాసముండి ప్రార్థించినప్పుడు పడిన ప్రకారమును నీవు కట్టినావు నేను ఉపవాసముండి ప్రార్థించుచుండ నేను ఉపవాసముండి ప్రార్థించుచుండ పాడైన నా బ్రతుకును బాగు చేయుము బాగు చేయుము నా ఉపవాస నీతో సహవాసం చేసేదనయ్యా నా ఉపవాస ప్రార్థనతో నేను వెతకెదనయ్యా నీవు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు అపవాదినే నీవు ఓడించినావు నీవు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు అపవాదినే నీవు ఓడించినావు నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా శోధనపై జయముందే కృపను నాకియుము యేసయ్యా కృపను నాకియుము నా ఉపవాస నీతో సహవాసం చేసేదనయ్యా నా ఉపవాస ప్రార్థనతో నేను వెతకెదనయ్యా ఎస్తేరు ఉపవాసముండి
ప్రార్థించినప్పుడు నీ ప్రజల క్షేమము నీవు ఇచ్చినావు. ఎస్తేరు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు నీ ప్రజలకు క్షేమమునిచ్చినావు. నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా నా దేశ ప్రజలందరినీ నీవు రక్షించుము, నీవు రక్షించుము. నా ఉపవాస ప్రార్థనలు నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెతకెదనయ్యా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఎలలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఎలలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలో నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయో నన్ను వెదకిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. లోకమంతయో నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరి
యాగమైతివి. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీ యందే నిత్య జీవము. ప్రభువా నీ యందే నిత్య జీవము. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీ యందే నిత్య జీవము. ప్రభువా నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. అంటే అర్థం ఏంటి? ముఖం ఏమైందంట? దేవుడు మాట్లాడుతుంటే కాంతివంతంగా వచ్చేసిందంట. మోషే ముఖం మారిపోయిందంట. మోషే ముఖం ఏమైపోయిందంట? వెలుగుతూ ఉందంట. దేవుని స్తోత్రం. ఉపవాసాలు ఉన్నప్పుడు మన ముఖం మారిపోయింది. మన ముఖం ఏమైందంటండి? మారిపోయింది. ఏందాక ఉపవాసం ఉంటున్నాను. ఇప్పటికి 22 రోజులు అయిందమ్మా. అయ్యా, అంటే రియాలా రేపో చచ్చిపోయే వాళ్ళకి ಮೇಲೆ ఉంటారు కొంతమంది. ఈ చెంబు తీసి అట్లా గీరాల, ఈ చెంబు తీసి అక్కడ పెట్టరా అసలు. ఏందమ్మా అంటే ఉపవాసం ఉంటున్నానే. అసలు అడగపోయినా చెబుతారు, నేను ఉపవాసం ఉన్నాను, నేను మాట్లాడండి గట్టిగా హల్లెలూయా. ఇంటి వాళ్ళు కూడా నేను ఉపవాసం అమ్మ, కలుసుముడు అమ్మ కదగా, నీరసంగా ఉందండి. మోషే ముఖ చర్మం ఏమైందంటే అండి, నీరసం ఉండిద్ది, బలహీనత ఉండదని చెప్పటల్లా, కానీ మనం వికారంగా ఉండకూడదని చెప్తున్నాను. దేవుని స్తోత్రం. ఆ ముఖ చర్మం అంట నేను అంటాను 40 రోజులు అన్నం తినలేదు, మంచినీళ్ళు తాగలేదు కదా. యాక్చువల్గా అయితే మనిషి ముఖం ఏమైపోవాలి? డ్రై అయిపోవాలి, పీక్కుపోవాలి, ఈ బొగ్గలన్నీ జారిపోవాలి, ఈ ముఖం అంతా తోళ్ళుగా ఇట్లా ఏలాడాలి. మన రేపు మొఖాలు చూడండి, 40 రోజులు ఉన్న వాళ్ళు మొఖాలు ఏమవుతాయి? ఇట్టగా అయిపోతాయి, ముడుసుకుపోవాలి శరీరం అంతా. కానీ మోషే ముఖం ఏమైందంటే అండి, ప్రకాశిస్తుందంట. నేను ఈరోజు మీతో చెప్పేది ఏంటంటే, నీ అంతరంగ పురుషుడు ఒకవేళ బాహ్య పురుషుడు బలహీనమైన అంతరంగ పురుషుడు ఏమవుతాడంటే అండి, దినదినము నూతన పరచబడుతూ ఉంటాడు. ఆమేన్ చెప్దామా? దేవుని సన్నిధిలో నువ్వు ఉపవాసం ఉంటే నువ్వు ప్రకాశిస్తావు. హల్లెలూయా. ప్రకాశవంతమైన జీవితాన్ని జీవిస్తావు. అంతేకాదు కానీ కింద విషయాలు రాస్తాడు. 30వ వచనం, అహరోను ఇశ్రాయేలు అందరూ మోషేను చూసినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించను కనుక వారు అతన్ని సమీపింపవేరచరి. చప్పట్లు కొట్టు గట్టిగా 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 గట్టో. భయపడిపోయారంటే అండి మోషే దగ్గర చూడగానే. ఉపవాసాలు ముగించుకుని దిగి వస్తే మోషేను చూసి ఏం చేశారంటే వాళ్ళు, ఎందుకు వాళ్ళకి భయం? సమీపించలేవు. అతని ముఖము ప్రకాశవంతంగా మారిపోయిందంట. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆ సంగతి మోషేకి తెలియదు. దేవుని స్తోత్రం. చూసేవారు ఆశ్చర్యపోతున్నారు, భయపడిపోతూ ఉన్నారు. అంతగా ప్రకాశించిందంట. నీ రాత్రి నేను కూడా చెప్తున్నాను, నీ జీవితమే ప్రకాశించునుగాక. ఉపవాసాల అనంతరమును ప్రకాశవంతమైన జీవితాన్ని జీవించుదువుగాక. చెప్దామా హల్లెలూయా. అంతేకాకుండా మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ 40 దినాలు ఇంకేమేమి చేశాడన్నది ద్వితీయోపదేశకాండంలో చెబుతాడు. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఆయన చెప్తాడు. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానములను మాని
40 పగళ్ళు ఎందుకున్నాడు అంట? మీకు చేసిన నిబంధనల పలకలు తీసుకుంటానికి వెళ్ళే నేను నామని చెప్పండి గట్టిగా. ఇశ్రాయేలుతో చెప్తా ఉన్నాడు ద్వితీయోపదేశకాండం అంటే మరలా రిపీట్ చేస్తున్నాడు. నేను సినాయి పర్వతం మీదకి ఎందుకు వెళ్ళానంటే నిబంధన పలకలు తీసుకుంటానికి దేవుడు రమ్మన్నాడు నన్ను. దేవుని స్తోత్రం. అంటే అర్థం ఏంటి? ఎలాగ నడవాలో, ఎలా నడవకూడదో, ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఏం మాట్లాడాలో, ఆయన నేర్పడానికి రమ్మన్నాడు మనల్ని. మీ అందరికీ చెప్పడానికి నన్ను రమ్మన్నాడు కాబట్టి నేను వెళ్ళాను. ఆ నిబంధన పలకలు తీసుకుంటానికి 40 రాత్రులు పగలు ప్రభుతో ఉన్నానన్నాడు. అమ్మని చెప్పండి గట్టిగా. బట్ నేను ఎలా బతకాలి? నా ఎడల దేవుని చిత్తమేందని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఉపవాసం ఉంటే దేవుడే చెబుతాడు నీకు. హల్లెలూయా. అసలు ఎంతకాలం పడాలి ఈ బాధలు, ఎంతకాలం ఈ శ్రమలో, అసలు ఎంతకాలానికి మేలు జరుగుతుంది అంటారు కొంతమంది. ఉపవాసం ఉంటే దేవుడే చెబుతాడు ఎంతకాలం అని. నువ్వు ఉపవాసం ఉండగలిగితే చెప్తాడు నీ ప్రణాళిక, నీ జీవితం అసలు ఏమవుతుందో. కొంతమంది నా బ్రతుకు ఏమవుతుందో కూడా చెబుతాడు ఆయన. అమ్మని చెప్పండి గట్టిగా. గట్టి చెప్పి హల్లెలూయా. కొంతమంది అంటే అసలు నేను ఏమై ఉన్నాను, ఎలా నడవాలి నాకు అర్థం కావట్లేదు అంటాడు. నువ్వు ఎలా నడవాలో కూడా ఉపవాసం ఉంటే దేవుడు చెబుతాడు. అన్నీ చక్కగా చెబుతాడు, నీతో మాట్లాడతాడు ఆయన, స్పష్టంగా మాట్లాడతాడు ఆయన. నువ్వేం చేయాలో, ఏం చేయకూడదో, ఏం తినాలో, ఏం తినకూడదో, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదో అన్నీ కూడా చెప్తాడు ఆయన. దేవుని స్తోత్రం. నువ్వు ఉపవాసముని దేవుని సమీపించగలిగితే మీ నిమిత్తము ఆయన సిద్ధపరిచిన నిబంధన తీసుకుంటానికి నేను కొండ ఎక్కి 40 దినములు 40 రాత్రులు 40 పగలులు నేను అక్కడ అన్నపానములు మానేసి ఉన్నాను. అది కంటిన్యూగా చదువుతూ ఉన్నాను. కిందకు వచ్చి అక్కడికి ఏమన్నాడు ఇంకా అక్కడ 9వ అధ్యాయము. కొండ మీద కూడి వచ్చిన అగ్ని మధ్య నుండి మీతో పలికిన వాక్యములన్నిటినీ ఆ పలకల మీద ఉండెను. ఆ 40 పగళ్ళు గడిచినప్పుడు నాకు అప్పగించి నువ్వు లేచి చాలు. ఇక్కడ ఏమన్నాడు? 10-11 వచనాల్లో అతడు దేవుని వేలితో రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకు అప్పగించను. మీరు కూడి వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి యెహోవా మీతో పలికిన వాక్యములన్నీ వాటి మీద ఉండెను. దేవుడు పలికిన వాక్కులన్నీ కూడా దాని మీద ఉండెను. ఈ 40 దినాలు ఏం చెప్పాడో అవన్నీ ఆ పలకల మీద ఉన్నాయని చెప్పాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎక్కడున్నాయి అంటే అవన్నీ పలకల మీద. 40 దినాలు ఏం చెప్పాడో అవన్నీ కూడా పలకల మీద ఉన్నాయి. మీ కొరకు నేను నిబంధన సిద్ధపరిచాను అన్నాడు. మరి నీ కొరకు కూడా ఒక నిబంధన దేవుడు సిద్ధపరిచాడుగా. నీ ఎడల నిబంధన అంటే నీ ఎడల తన చిత్తమును, నీ ఎడల చిత్తమును నెరవేర్చిన ఆ సిద్ధపరి చిత్తమేంటో నువ్వు ఉపవాసం ఉండి కనుక్కుంటే ఆయన నీతో కూడా అగ్నిలో నుండి నీతో మాట్లాడతాడుగా. దేవుని స్వరాన్ని వినగలుగుతావుగా, దేవుని మాట వినగలుగుతావుగా, దేవుని వాక్యాన్ని వినగలుగుతావుగా, దేవుని వాక్యమిని బలపడగలుగుతావుగా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇందాక ఎవరో చెప్పారు ఈ మాట, ఉపవాసం ఉండి వాక్యం వింటున్నప్పుడు దేవుడే మనతో మాట్లాడినట్టుగా ఉంటుంది అని. ఖచ్చితంగా మాట్లాడతాడు, మనల్ని సరిచేస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మనం ఎలా నడవాలో ఆయన ఒక నిబంధన మనకి ఇస్తాడు. అంతేకాకుండా ఉపవాసం ఉండి ఆయన కొండ మీద ఇంకేం చేశాడయ్యా అంటే అదే ద్వితీయోపదేశకాండము 9:18 వచనం చదవండి. 9వ అధ్యాయం 18 వచనం. మీరు యెహోవా దృష్టికి చెడు నడతను నడిచి మీ సమస్త పాపం వల్ల ఆయన కోపము పుట్టింపగా చూసి మునుపటి వల్లే అన్నపానములు మాని 40 పగళ్ళు రాత్రులు నేను యెహోవా సన్నిధిని. అది సంగతి. మళ్ళా ఇంకొకసారి 40 దినాలు 2 సార్లు ఉన్నాడు ఆయన. మరొక్కసారి 40 దినాలు ఉండి ఏం చేశాడంటే వారు చేసిన పాపముల నిమిత్తము అన్నపానాలు సాగిలిపడి ప్రార్థించాడండి. నా పాపముల కొరకు బలి అయిన నా యేసయ్యా, నా పాపముల కొరకు నా శాపముల కొరకు బలి అయిన నా యేసయ్యా.
ఇలలోన విలువైన ఘనమైన నీ సేవ ప్రకటింతును నేనయ్యా. చప్పట్లు కొడదామా? చేతులు పైకేసి ప్రకటించునా నేనయ్యా గలనయ్యా నీ ప్రేమకు ఏమివ్వగలనయ్యా నిరుపేదను ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు ఏమివ్వగలనయ్యా నిరుపేదను నా కొరకు చేసిన త్యాగానికి నా కొరకు చిందిన రక్తానికి నా కొరకు చేసిన త్యాగానికి నా కొరకు చిందిన రక్తానికి ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు ఏమివ్వగలనయ్యా నిరుపేదను. హల్లెలూయా. ఇక్కడ అంటాడు, మీరు యెహోవా దృష్టికి చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయన కోపము పుట్టింపగా చూసి మునుటి వల్లే అన్నపాములు మాని 40 రాత్రులు పగళ్ళు నేను యెహోవా సన్నిధిని సాగిలపడి తిని. ఇశ్రాయేలు చేసిన పాపాల నిమిత్తమంట మోషే ఉపవాసం ఉండి వారి కొరకు బ్రతిమలాడుకున్నాడండి. ఈయన ఎవరి కొరకు బ్రతిమలాడాడంటండి? నా వైపు ఎవరి కోసమంట? ఇశ్రాయేలు కోసము. ఎవరు బ్రతిమలాడారు? మోషే ఉపవాసం ఉండి కొండ ఎక్కి 40 దినాలు ఉపవాసం ఉండి మరలా బ్రతిమలాడుకున్నాడంట. ముందెళ్ళినప్పుడేమో నిబంధన పలకలు తీసుకొచ్చాడు. రెండోసారి మరలా వెళ్ళి ఏమంటున్నాడు? వారు చేసిన పాపాన్ని బట్టి ఆయన అంటాడు, నువ్వు తప్పుగా వాళ్ళని వేసేస్తానన్నాడు. అమ్మాయిని చెప్పండి. పాపానికి జీతం ఏంటంట? మరణం. వారు చేసిన పాపాన్ని బట్టి నేను వాళ్ళని శిక్షిస్తాను, నువ్వు తప్పుకోమంటే ఆయన అంటాడు మోషే, అయ్యా నా పేరు జీవగ్రంథంలో నన్ను చంపు ముందు, నన్ను చంపు ముందు. నువ్వు ఐగుప్తు నుండి తీసుకొచ్చి ఇక్కడ చంపడానికి కాదు, కానీ కొండ మీద కూర్చుని ఉపవాసముడు అన్నపానాలు అనేసి సాష్టాంగ బ్రతిమలాడుతున్నాడు. అయ్యా వాడు చావటానికి వీలు లేదు. నేను ఈరోజు మీతో ఒక మాట చెబుతున్నాను. మనం యేసుప్రభుని ఎరిగి ఉన్నాం. మన ఇంట్లో ఉన్న వాళ్ళకి యేసుప్రభు తెలియదు. మన తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి, అక్కచెల్లెలకి, భర్తకి, భార్యకి, పిల్లలకి తెలియదు. వాళ్ళు ఎన్నో పాపాలు చేస్తారు. వాళ్ళు ఎంతో దుర్మార్గం చేస్తారు. ఈ దుర్మార్గానికి, పాపానికి శిక్ష ఏంటో తెలుసా? అకాల మరణం. మరలా చెబుతున్నాను. ఎక్కడుంది పాస్టర్ గారు ఈ మాట అంటారా? మనం ఎప్పుడు చదువుతామో ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం చూడండి. త్వరగా తీయాలా? ఎక్కడున్నాయి ఈ మాటలు? ఎక్కడ రాశారు ఈ మాటలు? ఎవరు రాశారంటే సొలొమోను రాశాడు. పనులు చేయకుము, బుద్ధిహీనంగా తిరగదు, నీ కాలానికి ముందుగా నువ్వేళ చచ్చిపోతావు, చస్తావు, అంతే. దాంట్లో ఇంకేం లేదు. ఇంకంతే. బుద్ధిహీనత వల్ల చస్తావు, చచ్చిపోతావు. నీ దుర్మార్గ పనులు చేస్తే నువ్వు బ్రతికే అవకాశాలు చాలు. నేను చదివాను. అదిగా దుర్మార్గ పనులు చేసి బుద్ధిహీనంగా తిరగొద్దు, ఎలా నీ కాలానికి ముందుగా నువ్వు చచ్చిపోతావు అన్నాడు. వీళ్ళు కూడా దుర్మార్గులు అయిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు దుర్మార్గులు అయ్యారు. అన్నీ చూసి కూడా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. అన్నీ తెలిసి కూడా వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతారు. అన్నీ తెలిసి కూడా. అప్పుడు మోషే నిలబడి కొండ ఎక్కి ఉపవాసముని కన్నీళ్లు గారుస్తున్నాడండి. ఉపవాసం ఎందుకు? నీ వారిని పాపం నుండి విమోచించటానికి. ఉపవాసం ఎందుకు? మొదటి చెప్పాను, ఆయన మహిమతో నింపబడటానికి, దేవునితో కలిసి ప్రయాణం చేయటానికి, దైవ శక్తిని పొందుకుంటానికి, నిబంధన పొందుకుంటానికి అని చెప్పాను. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? ఉపవాసం ఎందుకున్నాడు 40 దినములు అంటే వారు చావకుండా వాళ్ళని బ్రతికించటానికి. ఆమేన్. ఈరోజు నీకు ఉన్నవారు ఎవరన్నా ఉన్నారా? నీ వారనేవాళ్ళు ఎవరు లేక ఒంటరిగా ఉన్నావా? మనకి ఎక్కడో చోట కనెక్షన్ ఉంటుంది. అమ్మ, నాన్న, అన్న, చెల్లి, అక్క, భర్త, భార్య, పిల్లలు, కనెక్షన్ లేకుండా ఎవ్వరు ఉండరు. ఒంటరిగా అసలు ఎవరు ఉండరు. నేనంటాను, ఒకవేళ వాళ్ళు ఎలాంటి వారు ఉన్నారు, వారి కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? వాళ్ళ కర్మ వాళ్ళకి బాగునియండి అందామా? అందామా? నాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదంటావా? కోపం వస్తే అంటాం, కానీ శ్రమ వస్తే అనలేం. దేవుని స్తోత్రం కలుగును గాక.
కోపం వస్తే అంటాం నాకేం పని లేదు పో నీది అది చూసుకోబో అంటాం. కానీ వాళ్ళకి ఏదైనా శ్రమ రాగానే మనకు గుండెల్లో తగులుతుంది, అయ్యో నా వాళ్ళు అని. ఇక్కడ ఉపవాసాలు ఉంటుంది వారు ఏమవుతుందంటే ఆ శిక్ష తప్పించే అవకాశాలు ఉన్నాయి. మీరు ఒక మాట అడగొచ్చు నన్ను, పాస్టర్ గారు వాళ్ళు చేయట్లేదుగా, వాళ్ళు పశ్చాత్తాపడతలేదుగా, వాళ్ళు పడకపోయినా వాళ్ళ తరపున నువ్వు పడుతున్నావు కాబట్టి నీ ప్రార్థన బట్టి వారిని తప్పిస్తాడంతే. ఇది ఎక్కడుంది అంటే ఆది కాండంలో మనకుంటుంది. ఆది కాండంలో చూపిస్తాను రండి. అబ్రహాం ప్రార్థన చేస్తాడు. అబ్రహాము దగ్గర దేవుడు వచ్చి 18వ అధ్యాయం అనుకుంటాను, దేవుడు వచ్చి మాట్లాడి వెళితేటప్పుడు అబ్రహాముతో దేవుడు అంటాడు, దేవుడితో మాట్లాడుతూ ఉంటాడు. 18వ అధ్యాయంలో ఒక విషయాన్ని చెప్తాడు. అక్కడ చదవండి. జరగబోతున్న విషయాలు నేను అబ్రహాముకు దాచేదనా అని చెప్పినప్పుడు అప్పుడు యెహోవా నేను ఎన్నే వచ్చినామమ్మా 18-17 చదవండి. ఇప్పుడు చదవండి. అప్పుడు యెహోవా నేను చేయబోయే కార్యం అబ్రహాముకు దాచేదనా, అబ్రహాం నిశ్చయముగా బలము గల గొప్ప జన్మగునని మూలంగా భూలోని సమస్త వంశములు ఆశీర్వదించబడును. ఎట్లనగా అతను కలుగు చేసినట్లు ఆ తర్వాత తన పిల్లలు తన ఇంటివారు నీతి జరిగించుచు యెహోవా మార్గమున గైకొనుటకు అతడు వారిని ఆజ్ఞాపించినట్లు ఎరిగి ఉన్నాను. అప్పుడు చెప్పండి తర్వాత, మరియు యెహోవా సొదొమ గొమొరాలను గుర్చిన మొర గొప్పది కనుక వాటి పాపము బహు భారమైనది కనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పునని సంపూర్ణంగా చేసేదో లేదో చూసేదను, చేయని వెడల తెలుసుకుందునా నేను. ఆ మనుషులు వెళ్ళిరి. అబ్రహాము యెహోవా సన్నిధి నిలిచెను. ఇట్లన్నాడు, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేస్తావా? ఆ పట్టణం ఒకవేళ 50 మంది నీతిమంతులుంటే 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయకుండా ఉంటావా? ఆగండి చాలు, నేను చెప్తాను వినండి. దేవుడు అన్నాడు జరగబోతున్న విషయాన్ని అబ్రహాముకి దాచేదనా. నా వైపు చూడండి, దేవుడు మనకు అన్ని బయలుపరుస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వు దేవునితో సహవాసం చేస్తే దేవుడు ఏం చేస్తాడు, నీకు అన్నీ జరగబోయే విషయాలు కూడా చెప్తాడు ఆయన. ఆమేన్ చెప్దామా? కాబట్టి వెళ్తే అబ్రహాం అన్నాడు, అబ్రహాం నేను సొదొమ గొమొర పట్టణాన్ని, అక్కడ భయంకరమైన పాపం, ఆ ప్రజలు భయంకరంగా ఉన్నారు, నా సన్నిధికి వచ్చింది మొర, కాబట్టి నేను వెళ్ళి చూస్తాను. సరే వాడు కానీ చేశారంటే వాళ్ళని నాశనం చేస్తాను, అగ్నిగంధాలతో తగలబెడతాను అన్నాడు. ఆ మాట అనగానే అబ్రహాముకి ఎక్కడో బాధ కలిగింది. అక్కడ ఎవరున్నారు? లోతుకి అబ్రహాంకి ఏంటి సంబంధం? లోతుకి అబ్రహాం ఏమవుతాడు? లోతుకి అబ్రహాం ఏమవుతాడు? అబ్రహాంకి లోతు ఏమవుతాడు? అన్న కొడుకు. వాళ్ళ అన్నగారు చనిపోయాడు. లోతు అన్న కొడుకు కాబట్టి వచ్చాడు. వచ్చి ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు. పోట్లాడుకుని విడిపోయి కాదని వెళ్ళిపోయాడు. కాదా? కాదనుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే నా కాడికి ఏం సంబంధం అనుకోవచ్చు కదా, అలాగ అనుకోవాలా. దేవుని స్తోత్రం. పోతే పోయాడు బాని, వాడు పేడ వదిలింది అనుకోలా. ఇప్పుడు దేవుడు అన్నప్పుడు అయ్యయ్యో నావాడు అక్కడున్నాడే అని వెంటనే దేవుని దగ్గర అయ్యయ్యా అక్కడ 50 మంది నీతిమంతులు కాపాడుతావా అన్నాడు. ఎందుకని? లోతు భార్య, లోతు 2 కుమార్తెలు, అల్లుళ్ళు, మనవళ్ళు, ఇట్లా లెక్కేసిన 50 మంది ఉండొచ్చు అనుకున్నాడు ఆయన. తర్వాత 45 మంది, 40 మంది, 30 మంది, 35 మంది, 20 మంది, 25, 10, 5 కాపాడుతావు అన్నాడు. ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? అయ్యా నువ్వు కాపాడుతావా అంటే తన ఉద్దేశం ఏంటంటే తన ఇంటి వారు చచ్చిపోవడం ఆయనకి ఇష్టం లేదు. చప్పట్లు కొడదామంటే తన ఇంటివారు తన వారు ఎవ్వరు కోల్పోవటం అబ్రహాంకి ఇష్టం లేదు. బ్రతిమలాడుతూ ఉన్నాడు దేవుణ్ణి, అయ్యా అక్కడ కాపాడుతావా, తెగిచ్చి మాట్లాడుతున్నాను అయ్యా అని ప్రార్థన చేస్తే మీరు చదవండి. దేవుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని లోతును తప్పించను. చప్పట్లు కొడదామా గట్టిగా? 19వ అధ్యాయంలో మాట ఉంటుంది. తర్వాత మీరు చదవనుకోండి, దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని ఎవరిని తప్పించాడంటండి?
లోతును విడిపించాడు. దేవుని స్తోత్రం. సరే సరే, ఇక్కడ మనం చదువుకుంటే మనకి ఇక్కడ కనబడుతున్న మరొక మాట ఏంటంటే, ఇప్పుడు మోషే ఎవరి కోసం ఉపవాసం ఎవరి కోసం ప్రార్థిస్తున్నాడు? ఇశ్రాయేలుకు 12 గోత్రాల వారి గురించి వారు చేసిన పాపాన్ని బట్టి అయ్యా వారి దోషాన్ని క్షమించమని బ్రతిమలాడుకుంటున్నాడంట. దేవుని స్తోత్రం. మరి ఉపవాసం ఎందుకు ఉండాలండి? నాకేం బాధలు లేవమ్మా, నాకేందంట, నేనేమన్నా పాపాత్మరాలేదు. ఒక ఆమె అంటుంది, నేనేమన్నా పాపాత్మరాలేదు, పాపాలు కడుక్కుంటానుకే. అమ్మో ఈమె సెలెత్తిందమ్మా, ఆమె మీద జెండా నాటాలి కదా. నేను అన్నాను, అక్కాయ్ నీకు జెండా నాడతాం లెక్కాయ్, ఏసు రక్తమే నీ పేరు రాస్తాను దాని మీద, తెల్లటి జెండా పెడతాం నన్ను. ఏందయ్యా అట్ట అంటావా అంది. అట్ట మరి ఎట్ట అన్నా లెక్కయ్యా, నీకేం బాధ? నాకేం లేవయ్యా, మీరుంటే చేసుకోండి. ఆమెకేం లేవంట. మీకున్నాయో లేవో నాకు తెలియదు. దేవుని స్తోత్రం కలుగును గాక. రకరకాల వాళ్ళు ఉంటారండి చర్చిలో, రకరకాల వాళ్ళు ఉంటారండి. అన్ని రకాల వాళ్ళని చూశాను నేను. అవును చెప్పండి గట్టిగా. పాస్టర్ గారు అయిన తర్వాత తక్కువ, కానీ పాస్టర్ గారు కాకముందు ఆ చర్చిలో ఎన్ని రకాల మనుషులు ఉంటారు, అందరు మనసులు ఎరిగి ఉన్నా నేను. అందుకే చెబుతా ఉన్నా, అనుభవంతో చెబుతా ఉన్నా. ఆ ఉపవాసాలు అంటే ఎందుకో మరి, మామందరం బాప్తిజం ఏందో వీళ్ళ పని లేదు పాటలేదు. ఉండండి పోండి, పద్దాకా చేసుకోవాలి, అందరూ ఆకలి 3 రోజులు చేసుకుంటారండి. ఎందుకని? వాడు ఎట్ట చస్తే నాకెందుకు, వాళ్ళు ఎట్టపోతే నేను నా పిల్లలు హాయిగా ఉన్నామా లేదా అన్నదే వాళ్ళ లెక్క. కానీ అబ్రహాము లెక్క అలా లేదు. దేవుని స్తోత్రం. మోషే లెక్క కూడా అలా లేదు. మోషే ఆలోచన ఎలా ఉందో తెలుసా? నా ప్రజలందరూ రక్షించబడాలి. దేవుని స్తోత్రం. అబ్రహాము ఆలోచన ఎలా ఉందో తెలుసా? తన ఇంటి పేరు వారందరూ ఎవరు నాశనం అవటానికి వీల్లేదు. మరి నువ్వేమనుకుంటున్నావు? ఇది నీ జాతి వారు, నీ ఇంటి వారు, నీకు తెలిసిన వారు, ఎంతోమంది నీ బంధువులు ఉన్నారు, వారికి రక్షణ లేదు, ఇంకా లోకంలో ఉన్నారు. ఇదొక మంచి అవకాశం కదా, వారి రక్షణ కోసం ఉపవాసం ఉండి ఎందుకు ప్రార్థన చేయకూడదంటే, నేను నీకు బాధలు లేవమ్మా, బాధలు లేవయ్యా, చాలా మంచిది, మీరు చాలా బలవంతులు, శక్తివంతులు, అబ్బో ఎంత మీరు నీతివంతులు, చాలా మంచిది. ఇక ఏం బాధలు లేవా? రక్షణ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాడు చేసే పాపం శాపంగా మారి ఆ శాపం పరపక్కమై మరణానికంటే పరిస్థితి ఏంటి? మాకు జరగదని ఏమైనా స్టాంప్ ఉందా? ఎవరికి లేదు. ఏమి తెలుస్తావు? పాపానికి వచ్చి జీతం ఖచ్చితంగా చెబుతున్నాడు బైబిల్లో. నేను చెప్పే మాట కాదు, నేను రాయలేదు ఈ బైబిల్. అధిక దుర్మార్గ పని చేయదు, బుద్ధిహీనంగా తిరగొద్దు, మరణ కాలంకేలా ముందుగా నువ్వు చనిపోతావు. ఆ మరణం రాకుండా ఉండాలంటే ఇక్కడ అన్నాడు, వారి కోసం వారి పాపాలను ఒప్పుకుంటున్నాడంట. ఆయన పాపాలు ఒప్పుకుంటున్నాడంటే 40 రాత్రులు 40 పగళ్ళు వారి పశ్చాత్తాపంతో వారి కోసం ప్రార్థించాడంటండి. ఇలాంటి వారు దేవునికి అవసరమండి. దినాన చెప్దామా హల్లెలూయా. మీరు ఒక ప్రశ్న అడగొచ్చాయా? అలా చేస్తే దేవుడు తప్పిస్తాడని. ఖచ్చితంగా 100కి 100% తప్పిస్తాడు. ఆమె నేను ఊరికి చప్పట్లు కొట్టరా గట్టిగా? దేవుని 100కి 100% తప్పిస్తాడండి. దేవుని స్తోత్రం. 100కి 100% తప్పించాడు కూడా అక్కడ. హల్లెలూయా. ఎందుకు తప్పించాడు అంటే, ఆ మోషే ప్రార్థన దేవుడా నన్ను చంపే ముందు అన్నాడు అంతే. 40 రాత్రులు 40 పగలు ఎవరి కోసం ప్రార్థించాడండి? ఇశ్రాయేల్ సమాజం అంతటి కోసం. ఆయన ఇంకా కింద వచనాలు ఇంకా కొన్ని విషయాలు రాస్తాడు అక్కడ చూడండి. ఇంకా ఏముంటుంది? 10వ అధ్యాయం మనం చదివేది, 9వ అధ్యాయమా? చదవండి. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 18వ వచనం చదివేస్తూ 19, 25వ వచనం కూడా చదువు. ద్వితీయోపదేశకాండం 9, ద్వితీయోపదేశకాండం అక్కడ అయిపోయింది. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 18, 19, 25 వచనాల వరకు. అమ్మా, ఏలయనగా మిమ్ములను నాశనం చేయాలని కోపపడిన యెహోవా కోపాద్వేషమును చూసి నేను భయపడ్డాను. ఈ కాలమందును నా మనవి ఆలకించెను, మరియు యెహోవా వినండి ఏమన్నాడండి? ఆయన కోపాగ్ని మీ మీద రగులుకుంది కాబట్టి నేను 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థిస్తే ఆయన నా మనవి ఆలకించాడు. చెప్పండి హల్లెలూయా. ఏం ఆలకించాడంటే? నా మనవి
19వ వచనం అండి, 18వ అధ్యాయం 19వ వచనంలో, 9వ అధ్యాయము 19వ వచనంలో, ఏలయనగా మిమ్మల్ని నశింపచేయవలని కోపడి యెహోవా కోపోద్రేకము చూసి భయపడి తిని. ఏం చేశాడంటే అండి? భయపడ్డాడంట. అమ్మో ఏం చేస్తాడో దేవుడని. ఎందుకంటే నా వైపు చూడండి, మనుషుల కోపం అయితే చల్లారిపోతుంది, దేవుని కోపం రాబోతే మరణమే వస్తుంది. దేవుని ఉగ్రత నుండి ఎవరు తప్పించే అవకాశాలు ఏవి కూడా లేవు, ఒకటి ప్రార్థన తప్పితే. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని ఉగ్రత నుండి తప్పించే మార్గం ఏది లేదండి. మనుషుల ఉగ్రత తప్పుకోవచ్చు, ఈ ఊరు కాదు ఇంకొక ఊరు పారిపోవచ్చు, ఇంకొక ఊరిలో బ్రతకవచ్చు, ఇంకో చోట బ్రతకవచ్చు, ఎక్కడ కాదు ఎక్కడో చోట ఉండొచ్చు. కానీ దేవుని ఉగ్రత వస్తే అది ఖచ్చితంగా మనిషిని ఆ నాశనమయ్యే ప్రమాదం. ఆ ఉగ్రత తప్పించే మార్గం ఏంటి? ఒక్క ఉపవాస ప్రార్థన మాత్రమే. చెప్దామా హల్లెలూయా? చెప్పండి హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఆయన, కోపోద్రేక నేనే భయపడ్డాను, అయితే నేనేం చేశానని చెప్తున్నాడు ఆయన. నేను ఆ కాలమందు యెహోవా నా మనవి ఆలకించను, మరి యెహోవా అహరోనును నరసింహజేయుటకును అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనుకై అప్పుడే బ్రతిమలాడుకుంటుని. ఏం చేశాడంటే అండి? బ్రతిమలాడుకున్నాడు. ఉపవాసం అంటే ఏం చేశాడంటే అండి? ఎన్ని రోజులు ఉన్నాడంటండి? ఏం చేశాడంట? బ్రతిమలాడుకున్నాడంట. ఏమని? అయ్యా అహరోను నశించడానికి వీలు, నా ఇశ్రాయేలు నశించడానికి వీలు, బ్రతిమలాడుకున్నాడంట, ప్రార్థన చేశాడంటండి. అందుకేనంటే ఉపవాసం ఉన్నప్పుడు నీ ఇంటి వారి రక్షణ కొరకు నువ్వు ప్రార్థించదువుగాక. ఈ 40 దినాల ఉపవాసంలో ఒక చరిత్ర తిరగ రాయబడునుగాక. ఆమేన్ చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఈ 10 రోజులు మీకు ఏం చెప్తానన్నాను? ఆశీర్వాదం గురించి చెప్తానన్నాను. కానీ ఈరోజు ఆల్ నైట్ కాబట్టి దీని గురించి మీతో చెప్తా ఉన్నాను. ఉపవాసం ప్లస్ ఇది కూడా చెప్తాను. రేపు రాలమంటే 9 రోజులు ఆశీర్వాదం గురించి చెప్తాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండి బ్రతిమలాడాలంట. ఏం చేయాలంటే అండి? ఎవరిని బ్రతిమలాడాలి? నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన వెడలా ఆయన నువ్వు బ్రతిమలాడిన. ఈ మాట ఎక్కడ ఉంటుంది మనకి? యోబు గ్రంథం 8వ అధ్యాయం. త్వరగా తీయాలా మీరు బైబిల్. నిద్ర వచ్చేవాళ్ళకి త్వరగా, నిద్ర వచ్చేవాళ్ళు అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓయమ్మో. యోబు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం చూడండి. నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన వెడలా సర్వశక్తుడు దేవుణ్ణి బ్రతిమలాడుకొనిన వెడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడు వెడల నిత్యముగా నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నివాస స్థలాన్ని, అప్పుడు నీ స్థితి మొదటి కొంచెమే ఉండను, తుదకు మహాభివృద్ధి పొందును. మహాభివృద్ధి నువ్వు బ్రతిమలాడిన వెడల. చెప్పండి ఏం చేయాలంటే మనం? అయ్యా 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 తెలియదయ్యా తెలియదయ్యా, అయ్యా అయ్యా క్షమించయ్యా. ఈ 40 రాత్రులు పగలు ప్రభు సన్నిధిలో ఒకటే బ్రతిమలాడి ఆయన చేసిన పాపమేమో ఘోరంగా ఉంది. మనం ఇప్పుడు ఆయన పాదాలు పట్టుకుని ఏం చేస్తున్నాం? ఇప్పుడు వాళ్ళ వైపు చూస్తాడా మన వైపు చూస్తాడా? రేయ్ నిన్ను చూస్తే మెక్కిలిర కొట్టాలని ఉంది, కానీ మీ నాన్న మీ అమ్మ ముఖం చూసి వదిలిపెడుతున్నానని పోలీసుడు ఒకసారి ఒక ఆయన, ఒక పిల్లోడు తప్పు చేశాడు. తప్పు చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. పోలీసులు తీసుకెళ్ళారు. పోలీసు వాళ్ళు పెట్టాపెట్ట రెండేయగానే వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళి వాడి పోలీసు ఆయన కాలం అయ్యా అయ్యా పిల్లోడు అయ్యా 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 తెలియదయ్యా అని ఏడ్చారు బాబు. దండం పెట్టి ఏడంగానే చెయ్యెత్తినోడా రేయ్ ఈడ ముఖం చూసి నేను వదిలిపెడుతున్నారా పో కాదా? చూసారు ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు? బ్రతిమలాడుకోవటం వల్ల కోపం ఏమవుతుందంటండి? ఎవరి కోసం బ్రతిమలాడుతున్నాడు? తన కోసమా? తను పర్ఫెక్ట్గా ఉన్నాడండి. ఆమేన్ చెప్పండి. తన ఏ పాపం లేదండి. మరి ఎవరి కోసం? తన ఇంటి వారి కొరకు, తన ఇంటి వారి రక్షణ కొరకు బ్రతిమలాడుతున్నాడంట. నువ్వు నిజంగా బ్రతిమలాడితే నీ వారు ఇప్పటికి రక్షణ పొందేవాళ్ళు అంతే. నువ్వు నిజంగా ఈ బ్రతిమలాడు ప్రార్థన చేస్తే ఈరోజు నీ ఇంటి వారికి మారు మనసు కలిగేది అంతే. నేను ఖచ్చితంగా చెబుతాను బల్లగుద్ది మాట అయితే, దీంట్లో రాజీ పడి నేను. నువ్వు బ్రతిమలాడి కన్నీటి కార్చి ఆయన బ్రతిమలాడినట్లయితే ఖచ్చితంగా ఎంత మొండి ఎంతటి వారైనా కూడా వారి హృదయాన్ని కరగదీసేవాడు అంత. ఆమేన్ చెప్పండి గట్టిగా. మనం ఆ బ్రతిమలాడు ప్రార్థన ఎవరు చేస్తున్నారండి ఈరోజు? ఆయన పాదాల మీద పడి కన్నీళ్లుగా అరుస్తున్నాడు. 40 దినాలు పగలు రాత్రులు పాదాలు వదలకుండా
దగ్గర 30 లక్షల చిల్లర మంది కోసం ప్రార్థిస్తున్నాడు ఆయన. ఒకరి కోసం కాదు, ఇద్దరి కోసం కాదు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, నీ ఇంట్లో ఒక్క వ్యక్తిని రక్షించుకోవడం నువ్వు ప్రార్థన చేయగలేవా? ఏమా, నీ ఇంట్లో ఒక్కరి వ్యక్తిని రక్షించుకునే బాధ్యత, భారం నీ మీద లేదా? లేదా ఆత్మ నశించిపోతుందని ఆశ నీకు లేదా? ఆసక్తి లేదా వాళ్ళ మీద? ఉంటే నువ్వు ఖచ్చితంగా ఉపవాసం, దేవుని చేత ప్రేరేపించబడి ఉపవాసం అని ప్రార్థన చేస్తావంటే రేపు పని కోసం ఆలోచించాం మనం. అయ్యా నేను పనికి పోతే నా అందం ఎక్కడ తగ్గిపోయిందో, నేను ఉపవాసం ఉంటే నా బలం ఎక్కడ తగ్గిపోయిందో, నేను ఉపవాసం ఉంటే నేను పని చేసుకుని బతికేవాడిని, ఇలా ఆలోచించవు నువ్వు. అంతే. పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు పట్టుకుని ప్రభుని బ్రతిమలాడుకుంటావు. దేవుని స్తోత్రం. నా ఇంటి వారికన్నా మించినది నాకు లేదు, నా ఇంటి వారిని రక్షించుకుంటాను ప్రభా, నా పని పక్కన పడే దేవుని స్తోత్రం కలుగునుగాక. చెప్దాం హల్లెలూయా. చాలాసార్లు మన ఆలోచనలే మనల్ని తల్లకిందులు చేస్తూ ఉంటాయి. మన ఆలోచనలు కొన్ని విషయాలు దేవునికి దూరంగా చేస్తాయి. మన ఆలోచనలు మనల్ని దేవుని దగ్గర రావాల్సిన ఆశీర్వాదాలను శాపాలుగా మార్చే అవకాశాలు ఉన్నాయి. నేనంటాను, ఈ దినమును మీరు పోగొట్టకుండా ఉందురుగాక, ఈ దినమును మీరు ఆశీర్వాదాన్ని అనుభవించదుముగాక. ఆ మోషే ఆ 40 దినములు బ్రతిమలాడుకున్నాను నేను మీ విషయంలో, నన్ను ప్రార్థన చేయగా దేవుడు నా ప్రార్థన నన్ను దాటిపోలేదు. ఎన్ని రోజులు చేశాడంటే అండి? 40 దినాలు, 40 రాత్రులు, 40 పగలు చేశాడంట. అబ్బా, 40 రాత్రులు 40 పగలు ఆయన పాద సన్నిధిలో పడి విజ్ఞాపన, మరి కూడా మంచి ఆఫర్ ఇచ్చాడు దేవుడు. 40 రోజులు 40 రోజులు ఎంత తగ్గామా? ఒళ్ళు ఎంత తగ్గిందా? 40 దినాలు ఎన్ని కేజీలు వచ్చామా? పొట్ట ఏమైనా తగ్గిందండి అన్నయ్య? చూడమాకండి. కొంతమంది ఇటుకే ఉంటారు ఉపవాసాలు. కొంతమంది ఉపవాసం దేనుకుంటారని ఒళ్ళు తగ్గించుకోవడానికి ఇది ఒక మార్గం. బెదరా మేము చికెన్ తినం, మాసం అతను నీసు తినంగా, ఎందుకనరా అన్న. లెంట్ డేస్గా, అరే అబద్ధం ఆడమాకరా, లెంట్ డేస్లో ఒక పూట అన్న ప్రార్థన చేసామంటారు నువ్వు అన్న. ప్రార్థన చేయకపోతే ఏముంది, మేము నీసు తినం. ఎందుకని? ఒళ్ళన్న తగ్గించుకోవడానికి అది ఒకటి పెట్టారు వాళ్ళకి. ఆడు ఫుల్గా 3 పూతలు ముందు దాకా అనమని చెప్పమని వాళ్ళని. లెంట్ డేస్గా నేను ముందు తాగమానండి అంటారా? అంటారమ్మా? ఏమ్మా అంటారా? లెంట్ డేస్ ప్రార్థనలు అంటారా? సంఘ పెద్ద కూడా తాగొస్తాడు ఆఖరికి చర్చిలోకి. పాస్టర్ గారే తాగొస్తాడు అక్కడ, మామూలుగా ఉంటుంది అండి. ఏందమ్మా? పాస్టర్ గారే తాగొస్తాడు. ఒక సంగతి చెప్పమంటారా? మేము ఇంకా రక్షణ పొందల బాప్తిసం జరిగిలో పెళ్లి జరుగుతూ ఉంది. మా చిన్నమ్మ అవుతుంది, వాళ్ళ అబ్బాయి పెళ్ళి అనమాట. వాడి పేరు సత్యనారాయణ, ఇప్పుడు కూడా ఉన్నాడు. వాళ్ళు పెళ్లి చేయడానికి పాస్టర్ గారు వచ్చాడు, పెద్ద చర్చి పాస్టర్ గారు వచ్చాడు. సంఘ పెద్దలు ప్రసాద్ గారని మా తాత, ఆయన తాత అవుతాడు, కనపర్తి ప్రసాద్ అని ఆయన, ఇంకా దేవదాని, ఇంక పాస్టర్లు 3 సంఘ పెద్దలు ఉన్నారు. పాస్టర్ గారు వచ్చే గారు పెళ్లి కూతురు రెడీ చేయలే, పెళ్లి కొడుకుని రెడీ చేయలే. ఈ పాస్టర్ గారు ఈ సంఘ పెద్దలు ఇద్దరు దీనికి వెళ్ళారు. ఇట్లాగే ఒక కొట్టు ఉంది, వాటలు ప్లస్ మందు కొట్టు, వెంకటేశ్వరం అని ఇప్పుడు కూడా ఉంది ఆమె కొట్టు. మందు అయితే అమ్మట్లేదు అనుకుంటా. సరే అక్కడికి వెళ్ళాడు, ఆ మందు అమ్మిద్దామే. ఈ సంఘ పెద్దలు మొత్తం అక్కడికి వెళ్ళారు, లేటుగా ఉందా పిల్లలకని. ఎలుకుని వేస్తుంటే ఈ పాస్టర్ గారు సంఘ పెద్దలు ఏరి ప్రసాద్ ఏడని అడుగుతున్నాడు. ప్రసాదా పోయాడు అన్నారు వీళ్ళు. అక్కడికి పోయారు అన్నాడు. ఈ పాస్టర్ గారికి ముడ్డెనకలు చేతులు పెట్టుకుని చల్లగా వెళ్తున్నాడు. మేము కూడా అప్పుడు ఈ బ్యాచ్, అప్పుడు మాకు రక్షణ లేదు, ఈ బ్యాచ్ మేము కూడా. ఏంది పాస్టర్ గారు ఇటు వస్తున్నాడు, ఒక్కొక్కరు ఇంకిట్టు అంటున్నాడు. రే ప్రసాద మీ పాస్టర్ గారు వస్తున్నాడని చెప్పారు. ఆయన చాలా పెద్దోళ్ళు అనమాట. వాళ్ళు ఏం చేశారు, బల్ల కింద కూర్చున్నారు. అరే ప్రసాదు చూశాను కానీ రండి, ఒక అరగ వేసుకురండి అన్నాడు. ఏందంట? మరి ప్రసాద నేను చూశాను కానీ ఒక అర్ర ఎత్తుకురా అన్నాడు. అంతే. పాస్టర్ గారే, పాస్టర్ గారా అన్నాడు. నాకు తెలిసిన కానీరా, కానీ ఆయన ఒక అర ఈయన కడితే, ఆయన ఏమో సంఘ పెద్ద, ఈయన పాస్టర్ గారు గౌను గివనేసి తాడు గీడు కట్టి పెళ్ళు. అది పాస్టర్ గారు ఏంటి, అది లేనిది ఆడు ఊపి ఆడొచ్చింది, అబ్బాయి వాక్యం ఆడ చెబుతాను అన్నాడు. ఏంటంట? అది లేనిదే ఇల్లు కూడా దరిద్రులు. వాళ్ళే 40 దినములు మన ఉపవాసములు ఉండి ఏముంటాడు అటు బొంద, చికెన్ తింటే మటన్ తింటే. నేను విమర్శ చేయట్లా, వాస్తవం చెబుతున్నాను. అందరూ అలా ఉంటారు, అందరూ అలా ఉండరు, ఎక్కువ శాతం ఎలా ఉంటారు. కాబట్టి ఉపవాసం అంటే ఉపవాసమే. దేవుని స్తోత్రం.
ఇలాంటి పనికిమాల ఉపవాసాలు పెట్టుకోమాకండి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను చికెన్ తిన్ను, నేను మటన్ తిన్ను, నేను అది ఇది అని మన తూకాలు వేసుకుంటానికి ఉపవాసం కాదు, కానీ బ్రతిమలాడుకొనుటకు ఉపవాసం ఉందుముగాక. ప్రభు పాదాల మీద పడి మన ఇంటి వారిని రక్షించుకొనుటకు ఉపవాసం ఉందుముగాక. మన కన్నవారిని రక్షించుకుటకు, మన కన్నన వారిని, మనల్ని కన్నవారిని రక్షించు, మనం కనిన వారిని, మన తోబుట్టుల్ని, మన రక్త సంబంధుల్ని ప్రభు పాదాల దగ్గర తీసుకురావడానికి కన్నీళ్లు కార్చి వారిని ప్రభులోకి నడిపించుదుముగాక. వంటను ప్రారంభించి ప్రార్థన చేయండి. నేను దాటిపోతాడేమో దేవుడు. దాటిపోతాడా? దాటిపోడో. యేసు రక్తమజం. హల్లెలూయా. దాటిపోడండి దావీదు కుమారుడు. నువ్వు ప్రార్థన చేస్తే నన్ను దాటిపోవద్దయ్యా దావీదు కుమారుడు, నన్ను విడిచిపెట్టవద్దని నువ్వు కన్నీళ్ళు కార్చడం ప్రారంభించు. అద్భుతములు చూస్తావు. కానీ మనకు ఆ పట్టుదల లేదు, ఆ కలేజ లేదు మన దగ్గర, ఆ ఆసక్తి లేదు మన దగ్గర, ఆ ఆక్రందం లేదు మన దగ్గర. ఆ పట్టుదల ఉంటే నీ కార్యాలు సఫలమగునుగాక. ఇందాక నేను 15 పాయింట్లు రాశాను మీకు. మీరు చెబుతా ఉంటే నాకు చాలా ఆసక్తి అనిపించింది. మీకు చాలా డెప్త్గా మీరు ఆలోచిస్తూ ఉన్నారు, వాక్యం బాగా వింటున్నారు మీరు. ఈ చెప్పే అన్నీ కూడా దానిలోనే ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఉపవాసం ఉంటే ఇన్ని మేళ్ళు ఉంటే ఎందుకు మనం విడిచిపెట్టుకోవాలి ఉపవాసం? పాస్టర్ గారికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, మా పిల్లోడి కోసం కదా ప్రార్థన చేయండి. ఇప్పుడు చేయొచ్చు కానీ ఉపవాసం ఉండి. ఇప్పుడు నువ్వు చేయొచ్చు కదా, అవకాశం వచ్చింది కదా. నా ప్రార్థనలో బలం ఉండిద్ది అంటా ఉంటుంది ఒక ఆమె. ప్రార్థనలో బలం ఉండేది ఏంది? ఇంకమ్మా బలం, ప్రార్థనలో బలం ఉండేది ఏంది? నా ప్రార్థన అంత బలం ఉందా అంటే ప్రార్థనలో బలం ఏంది నాకు అర్థం కావట్లేదు. జానిపోలా ప్రార్థనలో బలం ఏంది? నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై ఉంది కదా, ఆ బలమా? ఏం మాట్లాడిందండి? నా ప్రార్థన అంత బలం లేదయ్యా అంటే ఏం లేదు నీ దగ్గర, ఆసక్తి లేదు, పరిశుద్ధాత్ముడు. మరి ఇంకెందుకు? అర్థం అవుతుందా? ప్రార్థనలో బలము లేక పాటల్లో బలం కాదండి. నీకు ఆసక్తి ఉండి ఉపవాసమును నువ్వు చేయగలిగితే అద్భుతం చేయనుగాక. నేను చేస్తే ఎంత ఫలితం, నువ్వు చేసినా కూడా అంత ఫలితాన్ని దేవుడు ఇస్తాడంతే. దేవుని స్తోత్రం. మనకు ఉండవలసిన ఆసక్తి మన ఇంటి వారిని రక్షించుకోవాలి. ఒక దుర్మార్గుడిని మంచి మార్గంలో నడపాలి. నువ్వు ఎంత చెప్పినా వినరండి. నువ్వు ఎంత ప్రతి కాళ్ళ మీద పడి దండం పెట్టు, కాళ్ళతో తన్నిపోతారు. ఆయన కాళ్ళ మీద పడండి. రెండో మాటలు చెబుతాడు, మాట వినకుండా ఉందుముగాక. చెప్పండి హల్లెలూయా. మోషే కొండెక్కి దేంతో నింపబడ్డాడండి? దేవుని మహిమతో నింపబడ్డాడు. హల్లెలూయా. కొండ మీద దేవుడు మోషేతో ఎవరితో కలిసి ఉన్నాడంట? దేవునితో కలిసి ఉన్నాడంట. చెప్పండి హల్లెలూయా. మోషే దేవునితో ఎన్ని రోజులు కలిసి ఉన్నాడు? 40 దినాలు కలిసి ఉన్నాడు. 40 దినాలు దేవునితో. కొండెక్కినాక ఎన్ని రోజులకి దేవుడు మాట్లాడాడు మోషేతో? 6 రోజులు. ఎందుకు మాట్లాడలేదు? పరీక్ష పెట్టి. ఉంటాడా? ఓడతాడా? ఉంటాడా? ముగిస్తారా? కొంతమంది అంటారు నేను ముగించేసేలా అంటే ప్రారంభించ నీవంతే, ముగించటం నీవంతేనా? నేనే ఇప్పుడు ముగించాను కానీ ఆఖరిలో కలుస్తాలే. మళ్ళీ అట్ట వచ్చి ఎక్కడ కలుస్తుందంట? అక్కడ కలుస్తాలే. మీరు ఇటు రండి, మీరు ఇటు వచ్చాక నేను అక్కడ మళ్ళీ కలుస్తాలే, అటు వస్తాలే అంటారు. ఏడికి వచ్చేది? ఇదేమో నువ్వు అనుకుంటున్నాండి బొమ్మలాట ఏంది, లేకపోతే ప్రయాణమా? ఉపవాసం అండి. యేసు రక్తమే హల్లెలూయా. నువ్వు కలుస్తామేమో దేవుడు కలవడండి. యేసు రక్తమే హల్లెలూయా. చాలామంది ఒకడనేవాడు, రే నువ్వు 40 రోజులు ఉండక నేను 4 రోజులు ఉంటారు. 4 రోజులు మామూలుగా వాళ్ళు చెలిగేస్తారయ్యా అనేవాడు. నీలాంటి చెలిగేవాడు లేరులే ఆయన అనుకునేవాడు. నేను ఎన్ని రోజులు చాలంటాడు? నువ్వు 3 రోజులు ఉన్నావు ఒకటే, నేను 3 పూటలు ఉన్నావు ఒకటే అనేవాడు. ఒకడు అనేవాడు నాతో పాటు ఉన్న విశ్వాసులు. ఎన్ని రోజులంట? 3 పూటలు ఉన్నా అంటే 3 రోజులు సంపాదించినోడు ఒకటే, 3 పూటలు సంపాదించినోడు ఒకటేనా జ్యోతే? ఒకటే అయిద్దా? ఎందుకయిద్ది? వాడు వెర్రోడు కాకపోతే, నెల తక్కువడు కాకపోతే, బుర్ర తక్కువడు కాకపోతే నేను ఎదురు చెప్పేవాడు కాదు. సరే నీ ఇష్టం అనేవాడు. యేసు రక్తమే హల్లెలూయా. ఇప్పుడు 3 పూటలు తిన్నావాడు 1 పూట తిన్నవాడు ఒకటే అయిద్దా? 3 పూటలు తిన్నవాడు ఎట్టుంటాడు? 1 పూట తిన్నవాడు అంతే. యేసు బస్తాలు లేపాలి, డెవుడొస్తాడు, సన్నటోడు లేపుతాడు. యాడ్ లేపేది నీ బంద. ఏడుంటాడు బలం? తిండి తింటే కండ బలం అన్నట్టుగా
అట్లాగే ఆత్మ సంబంధంగా నువ్వు ఎంతగా దేవుని అంత బలంతో ఉంటావు. దేవుని స్తోత్రం. తర్వాత మోషే 40 దినాలు కొండ మీద ఉండి ఉపవాసం ఉండి ఏం పొందుకున్నాడు? దేవుని వాగ్దానాలను, దేవుడు ఎలా నడవాలో నిబంధనను ఆ పలకలను తీసుకున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అంటే నువ్వు ఉపవాసం ఉండడం ద్వారా దేవుడు నువ్వు ఎలా నడవాలో, ఎలా జీవించాలో ఖచ్చితంగా ఉపవాసాల ద్వారా నేర్పుతాడు మీకు. అంతేనా? అంతేకాదు, 40 దినాలు ఉపవాసం ఉండి వారి యొక్క జాతి వారు అంటే ఇశ్రాయేలు యొక్క రక్షణ కొరకు ఆయన ఏం చేశాడంటే అండి, ప్రార్థన చేశాడు. వారు నశించడం ఆయనకి ఇష్టం లేక వారందరి రక్షణ కోసం ఆయన ప్రార్థనలు విజ్ఞాపన చేశాడు. అలాగే ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదువుకుని మనం ప్రార్థన చేద్దాం. పక్కనే ఉంటుంది అన్నాడు తీసిన దాన్ని 10వ అధ్యాయము 10వ వచనం 11, 12 వచనాలు అదే అక్కడ రాస్తాడు. నేను మునుపటి వల్లే 40 పగళ్ళను కొండ మీద ఉండగా యెహోవా ఆమేన్ చెప్పగట్టి చప్పట్లు. ఇందాకడేమో 9వ వచనంలో ఏమన్నాడు? 9వ అధ్యాయంలో నశించడానికి సిద్ధపడ్డాడు అన్నాడు. ఇప్పుడేమన్నాడు? ఉపవాసం ఉండడం ద్వారా ఆయన తన ప్రయత్నాన్ని మానుకున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఉపవాసం ఉండడం ద్వారా ఆ ప్రయత్నం ఏం చేశాడంటే దేవుడు మానివేశాడు. తర్వాత వరుసనే చదవండి. మరియు నాతో ఇట్లన్నాడు, నేను వారికి ఇచ్చేదనని దేశంలో ప్రవేశించి చప్పట్లు కొట్టు గట్టిగా. వాగ్దానం ఇచ్చాను కదా బాయ్, వాగ్దానాలు ఇచ్చా కదా. జనవరి 31, డిసెంబర్ 31, జనవరి 1 తారీఖున అటు స్వతంత్రించుకోమని సాగిపోమని చెప్పు అన్నాడంట. వీరు సాగిపోదురుగాక. సాగిపోతారా ఆగిపోతారా? సాగిపోమని చెప్పాలని అన్నాడు. ఏమని? ఎక్కడికి? వాగ్దానాల వైపు సాగిపోమని చెప్పు, వాగ్దాన భూమి వైపు. అప్పుడు వారికి అన్నాడు, రే మీరు వెళ్ళనీరా, మిమ్మల్ని ఎక్కడ వేసేస్తా, మీరు చేసిన పాపాలు ఎక్కువైనాయి అని గద్దించిన దేవుడు ఎప్పుడైతే మోషే ఉపవాసం ఉండి ప్రార్థించాడో ఇప్పుడు దేవుడు మరలా అంటున్నాడు, మీరు ఆగిపోతే సాగిపోండి, ఇంకా మీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ స్వతంత్రించుకోండి, పొండే సాగిపోండి అని చెప్పి వాళ్ళకి అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నిజంగా వాళ్ళ హృదయాలు ఎంత తెప్పరిల్లినాయో కదండి. ఉపవాసము ద్వారా గొప్ప విడుదల నీకు కలుగునుగాక. నువ్వు ఆ ఆగిపోయిన వాగ్దానాలు, దిగిచ్చిన వాగ్దానాలన్నిటిని కూడా స్వతంత్రించుకుందువుగాక. నీకే వాగ్దానం ఇచ్చాడో నాకు తెలియదు, కానీ ఆ వాగ్దానం ఏదైనా కూడా అది ఖచ్చితంగా ఉపవాసాల ద్వారా పొందుకుందువుగాక. ఒకళ్ళు చెప్పండి, ఎవరికైనా ఒక వాగ్దానం గుర్తుంటే చెప్పు. కూర్చొని చెప్పు, ఇబ్బంది లేదు. లెగిస్తే లేవు, నీ ఇష్టం. మునుపటి కంటే ఇప్పుడు నీకు అధికమైన మేలులు ఇచ్చేదను. ఇప్పుడేమన్నాడు? నువ్వు సాగిపో, ఉపవాసం ఉండి ఆ మేలులన్నీ అనుభవించు అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకెవరికైనా వాగ్దానాలు ఉన్నాయి? ఇప్పుడు తీస్తున్నారు బైబిల్లో, చెప్పరా. నాకు ఒక మాట అర్థం కాలేదురా, మరి చెప్పు. నిత్య జీవము అనుగ్రహించవు తానే నీకు. చెప్పు. హల్లెలూయా. ఇప్పుడు దానికోసం ఏం చేయమన్నాడు నిన్ను? సాగిపోయిక. హల్లెలూయా. ఇప్పుడు ఎలా సాగిపోతాం మనం? ఉసూరుమంట వెళ్తామా? చెప్పండి. ఇప్పుడు ఉసూరుమంట వెళ్తామా? మన ఎదుట పెద్ద ఆ దీవెన పెట్టాడండి, లేక డబ్బు కట్టబెట్టాడండి, అమ్మ వెళ్ళి తెచ్చుకోమన్నాడు. ఎట్ట వెళ్తావు నువ్వు? జ్యోతిక ఊపుకుంటే, చేతులు ఊపుకుంటూ వెళ్తావా? నిరసంగా వెళ్తావా? ఎగురు దూకుతావా? ఎగిరి దూకుదుముగాక. హల్లెలూయా. అదే చెప్పాడు. వాళ్ళకి ఏదైతే నేను ఇస్తానన్నానో, ప్రమాణం చేశానో, అక్కడికి వెళ్ళిపోమను, సాగిపోమని చెప్పన్నాడు. ఎప్పుడు విడుదల కలిగిందంటే ఉపవాసములు ప్రార్థన ముగించిన తర్వాత. నేను అంటాను, మన ఉపవాసాలు ఏది వ్యర్థం కాదని చెప్తాను నేను. ఆమేన్ చెప్పండి గట్టిగా. నువ్వు 1 దినమున్నా 2 దినాలు 40 ఎన్ని దినాలు ఉంటావో అంత ఆశీర్వాదం పొందుకుంటావని నేను చెప్తా ఉన్నాను. నువ్వు చేసే ఏ ప్రార్థన నిరర్ధకమో కాదు 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 కూడాను. ఇప్పుడు అన్నాడు, మీరు సాగిపోమని చెప్పు అని. కింద ఇంకా చాలా విషయాలు చెప్పాడు, తొందరగా చదవండి. కాబట్టి ఇశ్రాయేలు పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో సేవించి నీ మేలు కొరకు
మీ మేలు కొరకు నేడు నీకు ఆజ్ఞాపించిన యెహోవా ఆజ్ఞలను కట్టడను నడుచుకొందును. మాట కాక నీ దేవుడే యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు? చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నవందియు నీ దేవుడని యెహోవావే. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనులు వారిని సంతానమైన మిమ్ములను నేటి వల్ల ఏర్పరచుకొనును. కాబట్టి మీరు సున్నతి లేని ఈ సున్నతి ఇక మీదట ముష్కరులు కాకుండుడి. ఎలయనగా యెహోవా పరమదేవుడును పరమప్రభునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమంతుడు, భయంకరమైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టువాడు కాడు, లంచము పుచ్చుకొనుడు. ఆయన తల్లిదండ్రులు లేని వారిని విధవరాలని న్యాయము తీర్చి పరదేశియందు దయవుంచి అన్నవస్త్రములు అనుగ్రహించువాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎంత మంచి దేవుడండి ఆయన, ఎంత మంచి దేవుడండి ఆయన, ఎంత గొప్ప దేవుడు అని చెప్తున్నాడు. ఆయన గొప్పతనాన్ని గురించి చెప్తున్నాడు. ఆమెను చెప్దాము గట్టిగా. కాబట్టి ఉపవాసం అంటే ఇన్ని మేలులు ఉన్నాయండి. ఆయన ఎవరంట? ఆయన పైకి రండి. ఆయన ఎవరంట? మహాదేవుడు. ఏ దేవుడు అంటే అండి? పరమదేవుడు, పరమప్రభు అయి ఉన్నాడు. అయితే ఆ మహాదేవుడు పరాక్రమంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టినవాడు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? నువ్వు పేద, నువ్వు లేని, నువ్వు ఆ కులము ఈ కులమని నేను చూడడు. చూస్తాడా? డ్రాయింగ్ చూడండి, చూస్తాడా? మనం ఎక్కడికి వెళ్ళామనుకుంటే ఏమడుగుతారు? నీది ఏ కులం, మీది ఏ కులం? ఒకరు మన కులం వెళ్ళి తెచ్చా, ఆగరా పక్కరా బాబా, మీకు ఇప్పుడు అది భోజనాలు తర్వాత రండి, నడవండి లేరా? ఆ అనుభవాలు ఇప్పుడు నేను చూసారా? మీరా ఏడరా పని మీకు ఇప్పుడు పని ఎదిరించిన లేరా? లక్ష్య పెడతామంటే అదే. ఆయన ముఖాలు లక్ష్యమో పెట్టాడు. మనం ఏదో అనుకుంటాం తప్ప మనం ఎవరు కూడా రానిరు, అక్కడికి రానిస్తారా? ఎక్కడేదో మనం విరవేగటమే తప్ప మనకు అక్కడ ముఖాలని కులాన్ని చూస్తారు, మనుషులను చూస్తారు. యేసయ్య అట్లా చూసే దేవుడు కానే కాదు, అందరినీ సమానంగా చూసే దేవుడు. చెప్పండి హల్లెలూయా. నువ్వెక్కడికన్నా వెళ్ళి ఏదైనా చెయ్యి, మనుషులు ముఖాలను చూసి, నీ కులాన్ని చూసి, నీ 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 స్థితిని చూసి నీకు అక్కడ గౌరవం. దేవుని దగ్గర కూడా అంతే, దేవుని దగ్గర కూడా అంతే. మొదటి స్థానం నీకు ఇవ్వనే. కానీ ఇక్కడ ఆ దేవుడు, ఈ దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు అలాంటి వాడు. కానీ నీ నరుల ముఖాన్ని లక్ష్యమో నువ్వెవ్వరమైనా సరే ఆయన ఆహ్వానిస్తాడు. నువ్వెవ్వరమైనా కూడా నీకు మేలు చేసే దేవుడు. అది యేసయ్యలో ఉన్న గొప్పతనం. అది దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆఖరి మాటలు, కింద మాటలు ఏం చెప్తాడు ఆయన? 18వ వచనం చదువుతాడు. ఆయన తల్లిదండ్రులు లేని వారిని, విధవరాలిని న్యాయము తీర్చి పరదేశులందును దయించి అన్నవస్త్రం అనుగ్రహించువాడు. మీరు ఐగుప్తులో పరదేశులు ఉంటిరి గనుక పరదేశిని జాలి తలచుడి, యెహోవాకు భయపడి ఆయన సేవించి ఆయన హద్దుకొని ఆయన నామమును చేయవలను. ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులారచ్చుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యము నీ కొరకు చేసిన దేవుడు ఆయనే. నీ పితరులు 70 మంది ఈజిప్టు వెళ్ళిరి. ఇప్పుడు యెహోవా, నీ దేవుడు యెహోవా ఆకాశ నక్షత్రముల నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఉపవాసాలుంటే ఇన్ని మేలులు జరిగినాయి వాడికి. నిన్ను విస్తరింపజేయునుగాక. ఎంతమంది వెళ్ళారంటే ఐగుప్తుకి? 70 మంది ఐగుప్తుకి వెళ్తే ఎంతమంది అయ్యారంటే అండి? ఆకాశ అంతగా విస్తరింపచేవాడు. కాబట్టి ఉపవాసాలు ఉండటం ద్వారా ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మేలు. దాన్ని నిర్లక్ష్యం చేస్తావా, ఉంటావా? ఇప్పుడు నా ఇంక చూడండి, మీరు ఎంతమంది ఉన్నారని నేను అడగను, కానీ ఉండమని మాత్రం గట్టిగా చెప్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉండమని మాత్రం ఖచ్చితంగా. ఎందుకు ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా మేలు పొందుకోవాలి. కాబట్టి నువ్వు బాప్తిసం పొందుకున్నా పొందుకోకపోయినా, ఇంకొక సంగతి చెబుతున్నా, నేను ఉండలేను అంటే నువ్వు అసలు ఉండలేవు. ఉంటానంటే ఈ శరీరం ఎవరి కంట్రోల్లో ఉండింది? మన కంట్రోల్లో ఉండింది. ఆమె చెప్పండి గట్టిగా. ఈ పొట్ట ఎవరు చెబితే వినిద్ది? మనం చెబితే నిండింది. ఎవరు చెబితే వినిద్దంట?
అది చెప్తే మనం వినొద్దు, మనం చెప్తేనే ఆకలి అన్నమయ్యనిది వేయనో నీళ్ళే పోతా, సరే పోయి ఏం చేస్తాను ఇది అంతే. 2 లోటాలు నీళ్ళు పోసాం, మన దేశ రక్తమే జయం. తెల్లారనిది టయానికి 2 ఇడ్లీలు అన్నా అయ్యే, ఇడ్లీలు కాదు కదా ముక్క కూడా వేయనో, అయిపోతే ఆమెలు కాదు టీ అన్న పోయి ఆ టీ పోయమన్నా పోతా కాసిని అంతే. అలవాటు అయిపోయిందా? వాస్తవం నేను చెప్పేది వచ్చింది కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదివారం 2 మొక్కలన్నా అయ్యే, మొక్కలు కాదా చెక్కలు కూడా వేయను, సర్లే పప్పు అన్న వేసి పెట్టు అంతే. అడ్జస్ట్ అయిపోయిందండి. దానికి మనం ఏదో ఎన్నదనుకోవటం పొరపాటు. అందుకే నేను అంటాను ఆ శరీరాన్ని కంట్రోల్ చేసుకుందాముగాక. కాబట్టి 40 దినాలు ఒక రోజు అయిపోయింది. ఇంకా మీకు టైం 5 నిమిషాలు కరెక్ట్గా అయిపోయింది టైం. ఒక రోజు గడిచిపోయింది. నా దాంట్లో ఇంకొక నిమిషం ఉంది ఇక్కడ. మీరు ఇప్పుడు తీర్మానం చేసుకున్న ఈ రోజు కూడా మీకు కలిసి వచ్చునుగాక. ఎందుకంటే తీర్మానం ఎప్పుడు చేసుకున్న ఆ రోజు కూడా నీ కిందకి వచ్చునుగాక. కాబట్టి ప్రతిదినం ఈ మిగిలిన 39 రోజులు ఒక్కరోజు కూడా పోగొట్టుకోమాకండి. ప్రతిదినం ఏం చేయాలంటే నీ కుటుంబం కోసం, నీ కొరకు, నువ్వు దేవుల్లో ఎదగటం కోసం, దేవుల్లో బలపడటం కోసం, రాబోతున్న ఉగ్రతను తప్పించుకోవటం కోసం ప్రార్థన 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 చేదుముగాక. ఇప్పుడు నా వచ్చి చిరుమామిళ్ళ వాళ్ళందరూ చేయొద్దండి. మీరు ఒక మాట నన్ను అడగచ్చు, అన్నయ్య మరి పాస్టర్ గారు మేము దూరం కదా, ప్రతిరోజు ఇక్కడికి రాలేం కదా, చర్చిలో ప్రతిరోజు ప్రార్థన జరిగేది కానీ మీరు అనొచ్చు. మీరు ఉపవాసం అంటే నేను మీకు ఇచ్చే సూచన ఏంటంటే, మీరు ఒక 5 కుటుంబాలు ఉన్నాయి కదా, 4 కుటుంబాలు ఉన్నాయి కదా, రోజుకి ఉపవాసం ఉన్న వాళ్ళందరూ ఉపవాసం ఉన్న లేకపోయినా ఒక ఇంట్లో చేరండి. ఈరోజు మన బాబురావు వాళ్ళ ఇంట్లో, అంటే ఎగ్జాంపుల్ చెబుతున్నా, రేపు బాబురావు వాళ్ళ ఇంట్లో, బాబురావు గారి ఇంట్లో చేరండి, ప్రార్థన చేయండి. ఇక్కడ 8ంటికి స్టార్ట్ అయింది ప్రేయరు, 10ంటికి ముగిసింది. మీరు 8ంటికి స్టార్ట్ అయ్యి 2 పాటలు పాడుకోండి. ఒకవేళ నేనుంటే లైవ్ వస్తూ ఉండింది, లైవ్ పెట్టుకోండి. ఎవరిదాన్ని సెల్ ఉంటే లైవ్ పెట్టుకోండి. రానప్పుడు నేను లేనప్పుడు మామూలుగా చెప్తూ ఉంటారు. లైవ్ లేనప్పుడు మీరే చిన్న వాక్యం చదువుకుని, శిరీష ఉంది, అలాగే మనకి జ్యోతిమయ్య ఉంది కాబట్టి చిన్న వాక్యం చదువుతారు. మీ సమస్యల కోసం మీరు ప్రార్థన చేసుకోండి. మీకు చిన్న సలహా చెబుతున్నాను ఇది. ఇట్లాగ మీరు ప్రార్థన చేసుకోండి. ఆదివారం ఎడిదిరిగిడి వస్తారు. అయితే ఈ 40 రోజుల్లో నేను ఒక్కనే 3 రోజులు మీ దగ్గరికి వస్తా. నేను ఒక్కనే 3 రోజులు వరుసనే మీ దగ్గరికి వస్తా, మిమ్మల్ని బలపరుస్తా. అప్పుడు మీతో పాటు ఇంకా అనేక మంది అక్కడ సమకూడి అక్కడ ఆ ఉపవాస కూటాలు అట్లా జరుగుతాం. ఆ ముగింపులో మధ్యలో ఆల్ నైట్ వచ్చింది, ఆదివారం వచ్చింది. ఇలా మీరు గడపడానికి అవకాశం ఉంటుంది. ఇది మీకు అంగీకారమేనా? చేయొద్దండి. ఎట్లాగంటే కాదు. బాగుందా ఆలోచన? లేదా ఒకరోజు వచ్చి ఒకరోజు మానేస్తారా? మానేది. అంటే ఎవరింట్లో అయితే పెడతారో ఆ ఇల్లు దీవెనకరంగా మారింది. అయ్యో మాకు అంత బలం లేదు అనొద్దు. అమ్మేం చెప్పండి. మీకన్నా ముందు ఆ ఇంట్లోకి వెళ్తాడు దేవుడు. అమ్మేం చెప్పండి గట్టిగా. మోషేని రమ్మన్న దేవుడు కొండ మీదకి మోషే వచ్చిన తర్వాత వచ్చాడో ముందుగానే మహిమ వచ్చిందా? ముందుగానే మహిమ వచ్చేసింది. మీరు ఎక్కడైతే వెళ్తారో ఆ ఇల్లు దీవించబడిద్ది అంతే. ఉపవాసం ఉండి అలా అడుగు పెడితే చాలండి, పావనం అయిపోయింది. అలా ఆ ఇంట్లో ఉన్న దెయ్యాలు గీయాలు మొత్తం మిమ్మల్ని చూస్తే బొట్ట సర్దుకొని అసలు అడ్రస్ లేకుండా నుంచి వచ్చారు ఇళ్ళని పరుగులే పరుగులు. దేవుని స్తోత్రం. ఇప్పుడు దోమల కడ్డీలు ఎత్తుకుని వెళ్ళండి ఇంట్లోకి. దోమలు ఏమంటే ఎక్కడ 4 కడ్డీలు ఎత్తుకెళ్ళండి. బాగా దోమలు ఉన్న కాడ ఒకడు కడ్డీ ఎత్తుకెళ్ళండి. ఏమవుతాయి? ఈ మూలన ఆ మూలన చేస్తాయి. ఆ 4 మూలను పెట్టుకుని కూర్చోండి. దయ్యాలు సమస్యలు కూడా అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. దోమల కడ్డీలకి అంత పవర్ ఉంటే మన ఆరాధనకి ఎంత పవర్ ఉండిద్దండి? ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే మహిమ ఓ నీవే నా దైవము మహిమ ఘనతకు ఓ నీవే నా నిద్రపోయి వాళ్ళు సపడ కొట్టాము గట్టిగా సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత నా స్తుతులకు పాత్రుడా ఆరాధన మీకే నా యేసయ్యా ఆరాధన మీకే ఆరాధన మీకే
స్తుతి ఆరాధన ఆరాధన మీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన మీకే ఆరాధన మీకే నా యేసయ్యా ఆరాధన హల్లెలూయా. మీకే. హల్లెలూయా. అన్ని కానీ మీరు ఆరాధన చేస్తే అక్కడున్న దోమలన్నీ ఎలాగైతే పోతాయో, చీకటి శక్తులు, అల్లరి గిల్లరి ఇదంతా అప్పులు గిప్పులు మొత్తం అట్లా ఆ మందస్థాన్ని అన్నట్టుగా అట్లా ఆ ఇంట్లో ఆ ఇంట్లో ఆ ఇంట్లో అలా తిప్పుకురండి మీరు. ఈ 5 కుటుంబాలు 50 కుటుంబాలు అయిపోను గాక. అవుతాయా? మంట మండాలంతే. యేసు రక్తమే. ఉపవాసాలు ఉంటున్నారు కాబట్టి నేను చెప్పింది మర్చిపోమాకండి. మీ వెనక మేము ఇక్కడి చేతులెత్తి ప్రార్థన చేస్తాం, మీరు అక్కడే ఉంటారు, మీ కొరకు మేము ప్రార్థన. కాబట్టి ఇక్కడ ఆరాధన ఎక్కడే జరిగింది, అక్కడ ఆరాధన అదే రేపు నుంచే స్టార్ట్ చేయండి. ఒక్కొక్క ఇంట్లో వరుసనే మా ఇంట్లో వద్దులే రేపు పెట్టుకుంటాం, ఇల్లు శుభ్రం చేయలేదు అనమాకండి. అనుకడ ముందు ఆసక్తి కలిగి పెట్టుకోండి. దేవుని స్తోత్రం. ఏమై మనం వెళ్తున్నాం దెయ్యాలను నత్తయేమో ఒకటి అనియా మేము వెళ్తున్నాం కానీ ఆమె నత్తే మా మీదకే ఇట్లానే వాళ్ళు బాబురా గారు బాబురా గారు బొలే కోపం వచ్చేదే అది కాదు బాబురావు అన్నయ్య. మీరేం అక్కర్ల బలం లేదు ఏం లేదు, మీరు వెళ్ళిపోండి, అంత ఆరాధన చేయండి, చిన్న వాక్యం చదువుకోండి, ఒకవేళ లైవ్ వస్తుంటే లైవ్ పెట్టుకోండి, లేదనుకుంటారా ప్రార్థన చేయండి. మీతో పాటు మీ భర్తల్ని పిల్లల్ని కూర్చోబెట్టండి. ఆ ఇల్లంతా దేవుని సముద్రమైపోవునుగాక. మీరు మేరిపుడోళ్ళు కూడా ఉంటే మీరు కూడా అలాగే చేయండి, మీరు కూడా అలాగే చేయండి. సందవారం వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రండి, పల్లెల వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రండి, కాలనీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే మీకు దగ్గరగా ఉంది కాబట్టి మందిరం అనుభవం వేరుగా ఉంటుంది. దేవుని స్తోత్రం. అలానే మన పల్లెలో కూడా 3 రోజులు ఏర్పాటు చేద్దాం, 3 ఆదివారాలు పెడదాం అక్కడ. ఎందుకంటే కదమా రోజులు వాళ్ళు భజన చేస్తారు కదా, చేస్తారు చేయరా? అసలు మనం చేస్తున్నామంటే ఇంకా పెద్ద పెద్ద మైకులు పెడతారు వాళ్ళు, ఇంకెక్కువ చేస్తారు ఆరాధన. మామూలు చేయరు, గంట చేస్తే 3 గంటలు చేస్తారు వాళ్ళు. మనం వస్తున్నామంటే చాలు, అసలు ఈదుల్లో కూడా బొర్లాడతారు, మొత్తం ఈదులో పెడితే ఈదులన్నీ తిరుగుతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ ఇబ్బంది మనం పెడతాం ఎందుకు, లేనిపోయింది. ఆదివారం 3 ఆదివారాలు అక్కడ పెడదాం. అది కూడా ఎక్కడ పెడదాం, వినోదాలు ఇంటి దగ్గరే పెడదాం. దేవుని స్తోత్రం. అక్కడ ఉన్న వాళ్ళందరూ గ్యాదర్. ఇక్కడ వాళ్ళకి ఎక్కడే జరిగింది ఆరాధన, చర్చిలో. ఇక్కడ వాళ్ళు పురుగు కూడా రావడానికి లేదు, అక్కడ వాళ్ళు అక్కడ యేసు రక్తమే అందరిని మీరు గ్యాదర్ చేసుకుని. అలాగే చందవరంలో కూడా 3 రోజులు ప్రత్యేకంగా పెడదామా? రైట్, ఉపవాసాలు ఉండాలి మీరు మరి. యేసు రక్తమే చేయం. ఎక్కడ పెట్టేది, ఆ బజార్లో ఒక రోజు, ఈ బజార్లో ఒక రోజు పెడదాం. అక్కడ ఒక రోజు, 2 బజార్లు ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక రోజు, ఇక్కడ రోజు, ఇంకొక రోజు ఎక్కడ పెడదాం, ఎక్కడో చోట పెడదాం. కాబట్టి మరి అక్కడోళ్ళు అక్కడే, ఇక్కడోళ్ళు ఎవరు రావడానికి లేదు, ఎక్కడోళ్ళు అక్కడే. మంట మండుగాక. కదమా రోజులన్నీ రావటానికి ప్రయత్నించండి. దేవుని స్తోత్రం. మరి మన కాలనీలో ఎప్పుడు పెడదామంటారా? ఇదంతా మన కాలనీకి సంబంధించిందే. ఈ మందిరమే ఏ కాలనీ ఇదంట? మన కాలనీదే. యేసు రక్తమే. అసలు దేవుడే సింహాసనం ఈ స్థలంలో ఉంటే ఇంకా మనకేందండి? హల్లెలూయా. చెప్పండి గట్టిగా, దేవుని స్తోత్రం. సొలొమోను ఒక మాట అంటాడు, యెరూషలేము వైపు ఎవరైతే చూసి ప్రార్థిస్తారో వారు ఎంత దూరానున్నా ఆ యెరూషలేము వైపు చూసి ప్రార్థిస్తే వారి ప్రార్థన ఆలకించి జయమీయమంటాడు. దేవుని స్తోత్రం. అలాగే మాకు ఈ కాలనీలో దేవుడు ఒక మంచి మందిరాన్ని ఇచ్చాడు. ఇక్కడ ప్రతిరోజు నిత్య స్తుతి ధూపం ప్రార్థన జరుగుతుంది కాబట్టి ఈ కాలనీకి ఇది ఒక ఆశీర్వాదం అని చెప్తాను, నేను ఖచ్చితంగా చెప్తాను. దేవుని స్తోత్రం. మరి కొత్త మందిరం అయితే ఇది ఖాళీ అయిదా? ఇది ఖాళీ అయితే ఇక్కడ జరిగే ఆరాధన ఇక్కడే జరిగేది, అక్కడ జరిగేది అక్కడ. ఇక్కడ సండే స్కూల్ జరుగుతూ ఉండేది, బాడీ మీటింగ్ జరుగుతూ ఉంటాయి, అక్కడ మెయిన్ ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడే శబ్దంగా ఉండిద్ది, నిశ్శబ్దంగా. అక్కడ గద్గద స్వరాలతో, గంభీర నాదాలతో. ఈ ట్రాకులు ఉండవు, ఈ ట్రాకులు గీకులు ఉండవు. ఇవే ఏందంట 4-3 కాంగోలు పెడతామే, కాంగోలు, గజ్జలు, కంజీర్లు, దుమ్ము ద్రోపుడే. యేసు రక్తమే జయం. హల్లెలూయా. మనం వాడికి కానీ కాంగో అప్పు చెప్తే మామూలుగా కొట్టాడే కదా, కొడతావా? నేర్పుతాం లేరా? కాంగోలు ఎన్ని ఉండే. దేవునితో ప్రార్థన చేయండి, దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే నీ 40 దినాలు ఎవరు కూడా మిస్ అవ్వమాకండి. 40 దినాలు ఎవరైతే మీరు ఉపవాసం ఉంటున్నారో
మీరు మనసులో పెట్టుకోండి, దేవా నా కుటుంబాన్ని రక్షించాలి, నా భర్తను రక్షించాలి, నా బిడ్డలను రక్షించాలి, నా అప్పులు, నా బాధలు, నా కష్టాలు, కన్నీళ్ళు కాకుండా నేను పరిపూర్ణంగా నీలో ఎదగాలి, నేను నీ బిడ్డ, నా మీద ఉన్న పాప శాపాలు తొలగిపోవాలని ప్రార్థించండి. ఇంకొక అంశం మీద చెప్పాను, మొదటి 10 రోజుల ఆశీర్వాదం కోసం ప్రార్థన చేద్దామని. చాలా అప్పుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, మీరు చాలా అప్పులు ఎక్కడ చూసినా అప్పులే. నేను అక్కడ 2 సెంటు కొన్నాను, ఇక్కడ 3 సెంటు కొన్నాను, కానీ అన్నీ కూడా అప్పులే. అవన్నీ కూడా మరి అప్పులు బాధలన్నీ తొలగిపోవాలి అంటే మీరు బాధతో దేవుణ్ణి అడగాలి. యెహోవా ఆశీర్వాదం ఏం కలిగించిందంటే అండి, ఐశ్వర్యాన్ని. కాబట్టి ఈ 9 రోజులు, మిగిలిన 9 రోజులు ఈ ఆశీర్వాదం కోసమే ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మిగిలినటువంటి ఆ 10 రోజులు ఉన్నాయి కదా, ఈ 9 రోజులు ఎప్పటికి అయిపోతాయండి? 10వ తారీఖు నుంచి 8వ తారీఖు, 20వ తారీఖు, 19వ తారీఖు అయిపోతాయి. 19 అయిపోతాయి. ఆ 19వ తారీఖు నుండి మరి లేని వాళ్ళు, సంతోషం లేని వారు, నెమ్మది లేని వాళ్ళు, ఐక్యత లేని వాళ్ళు, బిడ్డలు లేని వాళ్ళు, దుఃఖం, ఇవన్నీ 2వ సెక్షన్లో వస్తాయి. 3వది బాప్తీసాలు లేని వాళ్ళు, రక్షణ కొరకు బాప్తీసాలు, కేవలం ఏంట్లో బాప్తీసాలు తీసుకుని లోకంలో పడిపోయిన వాళ్ళు మరలా తిరిగి రావడానికి ఆ 10 రోజులు ఉంటాయి. ఆఖరి 10 రోజులు ఉంటాయి కదా, ఆఖరి 10 రోజులు అనగా 8వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు, అంతేనా? అప్పుడు ఆ 10 రోజులు ఎలా ఉంటుందంటే ఆత్మ వరములు, ఆత్మల ఫలం, పరిశుద్ధాత్మ అభిషేకము, అగ్ని, మంటతో ఉండాలి. దేవుని స్తోత్రం. ఆ అగ్ని మేఘంలో యేసయ్య ఎలాగైతే సీనాయి పర్వతం దిగి వచ్చాడో ఆ మందిరం ఆవరణం అలాగ మండిపోవునుగాక. హల్లెలూయా. ఒకవేళ 40వ దినం చాలకపోతే కొత్త మందిరంలో అయితే లైట్ లైన్ వేసి అక్కడ ఏర్పాటు చేద్దాం. దేవుని స్తోత్రం. ఒక జనరేటర్ తెద్దాం, జనరేటర్ తెచ్చేసి అక్కడే ఒకవేళ దేవుని చిత్తమైన ప్రార్థన, ఎందుకంటే చర్చి చాలదప్పుడు ఆశీర్వాదం ఎక్కువగా దేవుని మహిమ దిగి వచ్చేది కాబట్టి దేవుని ఏర్పాటును బట్టి ప్రార్థన చేద్దాం. ఒక టెంట్ అని వేసి ఆ మందిరంలోనే ఏర్పాటు చేద్దాం. ప్రార్థన అయితే చేయండి, ప్రభు మనకు తోడైండునుగాక. కాబట్టి ఇలా తగ్గిన రోజులు ఉంటాయి. కాబట్టి ఎవరు మిస్ కావద్దని నేను చెప్తాను. ఇప్పటి వరకు చెప్పింది ఎందుకంటే ఈ దినం మరలా నీకు తిరిగి రేపు ఎప్పుడో చేద్దామన్నది కుదిరేది కాదు. కాబట్టి ఉన్నంత వరకు మీరు వండి ప్రార్థన చేయటం ఉండండి. రెండవది, ఒక్క దినం కూడా మానుకోకుండా రావడానికి ప్రయత్నించండి. ప్రార్థనల సమయం ఎలా ఉంటాయంటే అరుణోదయాన్ని 5 గంటల నుండి 6 గంటల వరకు ప్రార్థన. అది మీరు ఇంటి దగ్గర నుంచి చేసుకోండి, దగ్గరలో ఉన్నవాళ్ళు చర్చిలోకి వచ్చేసుకోండి, ఇబ్బంది లేదు. కరెక్ట్గా మీరు ఎన్నింటికి ప్రార్థనలో మోకరించాలి? 5 మోకాళ్ళు వేయాలి. నువ్వు 5 ప్రార్థన చేయాలి, ఎన్నింటికి లెగవాలి? 4:30కే లేవాలి. శుభ్రంగా మొహం కడుక్కోవాలి. స్నానం చేసి అలవాటు ఉంటే ఎప్పుడు లెగిస్తే అప్పుడు స్నానం చేసి అలవాటు కొంతమందికి ఉంటుంది. లేచి స్నానం చేస్తే ఇబ్బంది ఏం లేదు. దేవుని స్తోత్రం. లేదు, మొహం కడుక్కొని కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా, మొహం ఖచ్చితంగా కడుక్కోవాలి, కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, రిలాక్స్ అయ్యి వచ్చి కూర్చోవాలి ప్రార్థనలో. 5 నువ్వు రిలాక్స్ అయిపోవాలి ప్రార్థనలో. స్నానం చేయగలిగితే ఇంకా మంచిది, ఇంకా చాలా తేలిగ్గా ఉంటావు. 5 గంటల నుండి 6 గంటలు నీ ఇష్టం, ఇంకా ఎంత చేపు చేసుకోండి. ఆ తర్వాత ఖాళీగా ఉంటే పడుకోండి. తర్వాత 8 గంటల సాయంకాలం ప్రార్థనలో. మధ్యాహ్నం నీకు ఏదైనా ఖాళీ టైం ఉంటే మరలా నీవు దానిలో ప్రార్థనే. దేవుని స్తోత్రం. స్తుతి, ఆరాధన. భాషలు. నీ పక్కన ఉన్న వాళ్ళకి మతిపోవాలి ఏం మాట్లాడుతున్నావో. ఏంది అలా చెప్తారు? భాషలతో మాట్లాడాలి, ఏం చేస్తారు? పద్దాక ఏంది మంత్రాలు చదువుతున్నావే? మా పాస్టర్ గారికి ఏంది అంటున్నావు అనేది? ఏం లేదులే అండి. మళ్ళీ భాషలతో పాటు నాకు అదొక అలవాటు అందా, టంగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఏంది అనేది? ఏం లేదండి, నీకు అర్థం కాదు, పో కానీ అట్లా. ఎందుకండి ఖాళీగా ఉండదు నోరు. దేవుని స్తోత్రం. మాట్లాడితే కూడా భాషలతో వచ్చేస్తాయి. ఎందుకని? దేవుని స్తుతించకుండా రాత్రి జాములో నా చెయ్యి వెనక్కి ఈ 40 దినాలు మాత్రం అంత సమీపంగా. ఎందుకు అంటే ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ఎలా ఉంటాడంటే సమీపంగా మనం స్తుతించకుండా ఉండలేం. కాబట్టి సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేసుకోండి, సమయం స్తుతించండి, ఆరాధించండి. తలుపులు చర్చి ఎప్పుడు తెరిసే ఉంటుంది. దీని తలుపులు తాళాలు వేయరు. కాబట్టి మీకు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు వచ్చి చక్కగా ప్రార్థన. పిల్లలు వచ్చి ఇటు కదిపియదండి, ఇక్కడ దాకా రాని మాకండి పిల్లల్ని. అటే ఉండి మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు మీకు తోడైండునుగాక. నా ఆశ ఒక్కటేనండి, ఈ 40 దినాల్లో మనమందరము మేలు పొందుకుందుముగాక. మరలా లేచి వాగ్దానం కోసం పరిగెద్దుముగాక. లెగిసి ముందుకు పండి, ఇంకా సాగిపోవాలి మనం. దేవుని స్తోత్రం. ఇప్పటి వరకు నా పని అయిపోయింది, ఇక నాకు నేనేమి లేదు అన్న మనము సాగిపోవాలి. సాగిపోయి అనుభవాలకు వచ్చుదుముగాక. రెండో అనుభవం ఏంటో తెలుసా? ప్రార్థన చేస్తే
చేస్తానన్న కీడు చేయకుండా మానేశాడంట. దేవుడు ఏం చేశాడంటే వారిని నశింప చేస్తానన్న కీడు మానివేశాడు. అలాగే మన వాళ్ళ మీద ఇప్పటి వరకు చేసిన పాప దోషమంతా కడిగి వేయబడి మన కుటుంబాలు రక్షించబడి రేపటి దినాన 18వ తారీఖు దేవుని చిత్తమైతే వచ్చే నెలలో బాప్తిస్తాలకు సిద్ధపడదుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. అందరం లేచి నిలబడి 1-2 నిమిషాలు ఏదన్నా నువ్వు విన్న మాట నీ బుర్రన పడితే ఇంకా ఉపవాసాలు ఉండలేను అనుకుంటున్నావేమో. అడగండి. ఎవరు కూడా దయచేసి మౌనంగా ఉండవద్దు. మీరు వెళ్ళిపోయే వాళ్ళకి ఒక మంచి తరుణం ఇది అవగానే వెళ్ళిపోవచ్చు. మీరు కొంతమంది ఉండేవాళ్ళకి ఇంకా మంచి ఆఫర్, ఇంకా ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన ఎవరు కూడా దయచేసి మౌనంగా ఉండవద్దు. అందరము ప్రార్థన. ఫ్యాన్ అట్లాగా హోలీ స్పిరిట్ ఐ బ్లెస్ ఇన్ ద లార్డ్ రిబినిషి ద హో రికబం దర షబబ లర దర లర బబం దరినా హల్లెలూయా 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 స్తోత్రం రిపాస్యబం దర షబర లర దరబ లికరబ షబం దరబ లర దరబ బబబం హల్లెలూయా 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 హల్లెలూయా. మనోహరుడా, మహాగణుడా, స్తోత్రార్హుడా, మీకే స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, మీకే స్తోత్రం. సర్వశక్తిమంతుడా, స్తోత్రం. క్యాన్లో పోయమని పోయా క్యాన్లో హలో బాబు వెళ్తాడులే. హల్లెలూయా హరి బాబా శబరధల బాబలరధనందల. అందరం ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు దయచేసి. ప్రతి ఒక్కరం ప్రభుని అడుగుదామా. అయ్యా నన్ను దాటిపోవద్దు దావీదు కుమారుడా, నన్ను విడిచిపెట్టవద్దు అయ్యా. ఈ 40 దినాలు నీ పాద సన్నిధిలో చేరి నేను ప్రార్థించాలయ్యా. ఈ 40 దినాలు నీ కృపాసనం యొద్దకు రావాలయ్యా. ఈ 40 దినాలు నీ సన్నిధి నేను గడపాలయ్యా. ఆ అవకాశం నాకు ఇయ్యా, ఆ సమయాన్ని నాకు ఇయ్యా. పరిశుద్ధాత్ముడా నన్ను దాటిపోవద్దు, మనోహరుడా నన్ను దాటిపోవద్దు, మహాగణుడా ఆత్మదేవా నన్ను విడిచిపెట్టవద్దు, దాటిపోవద్దు. దావీదు నీ మహిమతో నేను నింపబడాలి, నీ ప్రభావంతో నింపబడాలి, నేను నింపబడాలి. రిబా ద రబా షబరాదా రిఖలర షరలరధర బబలరధన. నింపబడాలి నీ ఆత్మతో నింపబడాలి, నీ ఆత్మ నడిపింపుతో నింపబడాలి. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు. సర్వోన్నతుడా నన్ను విడిచిపెట్టవద్దు. అందరం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రార్హుడా, మీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా మీకే స్తోత్రం. గొప్ప దేవుడా మీకు స్తోత్రం. అద్భుతకరుడా మీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం. సత్యస్వరూపుడా మీకు స్తోత్రం. నిత్య ప్రేమక నిలయుడా స్తోత్రం. మహిమా స్వరూపుడవైన దేవా మీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం రిబా షబబం దర లర బబబ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం ఎవరు కూడా దయచేసి మౌనముగా ఉండవద్దు. ప్రభు సన్నిధిలో ప్రార్థన. కృపగల మహాదేవుడు ఆయన సన్నిధి మనతో ఉన్నది, ఆయన కృప మన మీద ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి అందరం అనుభవిద్దాం ప్రభు కృప. హల్లెలూయా హల్లెలూయా. రిషభం దర హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సర్వోన్నతుని సన్నిధి, సర్వోన్నతుడా మీకే స్తోత్రం. మహాగణుడా మీకే స్తోత్రం. సర్వాధికారి హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా మీకే స్తోత్రాలు. ఉన్నవాడా, అనువాడా, రక్షకుడా, రక్షించువాడా, కనికరించువాడా, కృప చూపువాడా మీకే స్తోత్రం. అభిషక్తుడవైన తండ్రి నీకే స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రిఖబబం దర షబ. అందరం ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేద్దామా. ప్రభు పాదాల దగ్గర ప్రార్థిద్దామా.
స్తోత్రం 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 స్తోత్రం. మహాదేవుడు అయిన దేవా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గొప్ప తండ్రి మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అత్యున్నత ప్రేమ, అత్యున్నత కృప, అత్యున్నత దయగలిగిన దేవుడవయ్యా, కృపగలిగిన రాజువయ్యా, రక్షకుడవు నాయన, మనోహరుడవు నీవు, మహాగణుడవు నీవు దేవా. దాటిపోవద్దు యేసయ్యా, మమ్మల్ని దాటిపోవద్దు. దావీదు కుమారుడా విడిచిపెట్టవద్దు ప్రభు. దినదిన దీవులతో మమ్మల్ని నింపండి నింపండి నింపండి. నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి. రండి మా మధ్యలోనికయ్యా. ఎస్ అదుగో దేవుని సన్నిధి. అందరం ఎవరు దయచేసి అటు ఇటు నువ్వు చూడవద్దమ్మా. నువ్వు కన్నీళ్లు కార్చు, నువ్వు మొరబెట్టు. మోషే ఎలా బ్రతిమలాడుకున్నాడో నీవు కూడా ఈ రాత్రి బ్రతిమలాడుకోవడం నేర్చుకో. నీ కలిగిన సమస్యను బట్టి బ్రతిమలాడు. మనుషులను బ్రతిమలాడుతున్నావు కదా, దేవుణ్ణి బ్రతిమలాడు, దేవుణ్ణి బ్రతిమలాడు. ఆయన పాదాల మీద పడు. నన్ను దాటిపోవద్దయ్యా, నా జీవితాన్ని మార్చాయా, నా బ్రతుకును మార్చాయా, నా పరిస్థితిని మార్చాయా, నా స్థితిగతులు మార్చాయా. నా స్థితిని మార్చే దేవుడవయ్యా, నా పరిస్థితిని మార్చే దేవుడవయ్యా, నా స్థితిగతులు మార్చగలిగిన దేవుడవయ్యా. నీవే ఆధారం యేసయ్యా, ఆశ్రయమా, నా దాగుచోటు మీకే స్తోత్రాలు, నా దాగుచోటు మీకే స్తోత్రాలు. నన్ను ప్రేమించువాడా మీకే స్తోత్రాలు, కరుణించేవాడా మీకే స్తోత్రాలు, కృప చూపువాడా దయ చూపువాడా మీకే స్తోత్రం స్తోత్రం. సర్వాధికారి మీకే స్తోత్రాలు, సర్వాగ్నుడా మీకే స్తోత్రాలు, సర్వశక్తిమంతుడా, అభిషక్తుడా, ఆరాధ్యుడా. హల్లెలూయా. రికబబందర శబబబబలరద. హల్లెలూయా. దాటిపు నా శ్రమలు, నా కష్టాలు చూసావయ్యా, నా వేదన చూసావయ్యా, నా బాధలు చూసావయ్యా. నన్ను దాటిపోకయ్యా, నన్ను దాటిపోకయ్యా. నీ పాదాల యొద్ద ఉన్నానయ్యా, నీ కృప కొరకు కన్ను పెట్టుకొనుచున్నానయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా. అయ్యా నజరేతువాడా నన్ను విడిచిపెట్టవద్దయ్యా. అయ్యా ఈ రాత్రి కాలం అయ్యా, అయ్యా ఈ రాత్రి కాలము నీ దాసురాలని నీ పాదాల యొద్ద ఉన్నానయ్యా. ప్రార్థన చేయటం ప్రారంభించు. అదుగో ప్రభు సన్నిధి నీకు సమీపమై ఉన్నాడు. అదుగో ప్రభు ఆత్మ నీకు సమీపముగా 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 సమీపముగా. ఆయన ఉన్నంత సమీపముగా ఎవరు నీకు లేరు. ఆయన చేసినంత మేలు నీకు ఎవరు కూడా చేయలేరు. చెల్లి సహోదరుడా, ఈ రాత్రి దేవుడు నీకు మేలు చేయవాడై ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు నీకు మేలు చేయవాడై ఉన్నాడు. నీ మొరను వినేవాడుగా ఉన్నాడు, నీ ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు, నీ కన్నీటిని తుడిచేవాడుగా ఉన్నాడు. ఇంకా ఎంతగా ఏడవగలుగుతావో నిలబడలేకపోతే మోకరించి ఏడు. ఆయన పాదాల దగ్గర ఏడు, ఆయన పాదాలు పట్టుకుని ఏడు. ఎంతగా ఏడవగలుగుతావో, ఎంతగా దుఃఖపడగలుగుతావో. నన్ను దాటిపోకయ్యా. మోషే అంటున్నాడయ్యా, నా ప్రజలు నశించడం మీకు ఇష్టం లేదయ్యా. పాదాలు పట్టుకుని ఏడ్చాడండి. 40 రాత్రులు 40 పగళ్ళు ఏడ్చి తన దుఃఖమంతా కుమ్మరించుకున్నాడండి. హల్లెలూయ. ఇంకా ఎంతకాలం అనుభవిస్తావు ఈ బాధలు? ప్రార్థన చేద్దామా? హోరీబా. కన్నీళ్లు కార్చు. ఈ సమయం వ్యర్థంగా నాకు కన్నీళ్ళు రావట్లేదంటావా? నాకు దుఃఖం రావట్లేదు, వచ్చేదే కానీ తలుసుకొని సమస్యలు తలుసుకొని ప్రార్థన చేయటం ప్రారంభించు. యేసయ్యా హల్లెలూయా. మౌనంగా ఉండవద్దు దయచేసి ఎవరు కూడాను. నీవు ప్రభు నీ బాధ అంతా ప్రభు సన్నిధిలో కుమ్మరించు, నీ వేదనంతా ప్రభు సన్నిధిలో కుమ్మరించు. నీవే నీ కుటుంబం కొరకు ప్రార్థించే వ్యక్తివి, నీవే నీ కుటుంబాన్ని రక్షణ. మోషే ఎలా అబ్రహాం ఎలాగో ప్రార్థించాడో నీవు కూడా ఈ రాత్రి నువ్వు ప్రార్థించాలి. మోషే కొండ ఎక్కి రామనగానే వెళ్ళిపోయాడు. ఆయన ఆగలేదు, తడువు చేయలేదు. నువ్వు తడువు చేయొద్దు ఉపవాసం ఉండటానికి, నువ్వు తడువు చేయొద్దు ప్రభు సన్నిధిలో నీ బాధ చెప్పుకోవడానికి. నువ్వు తడువు చేయొద్దు.
ప్రభు కృపాసనం ఎద్దుకు వెళ్ళటానికి నువ్వు తడువు చెయ్యొద్దు. హల్లెలూయా హల్లెలూయా. లిగారా శబబం దరలరధర బబబబం లిఖరా శబబాలరధర బబబం దరదనై సదల. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనోహరుడా మహాఘనుడా స్తోత్రార్హుడా మీకు స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. పావనుడవైన దేవా మీకు స్తోత్రం స్తోత్రం. కృప కలిగిన దేవా స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తి గల దేవా మీకు స్తోత్రం స్తోత్రం. అదుగో అదుగో దేవుని సన్నిధి. హల్లెలూయా. వేదన చెందకుమా, మరచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ముసుమా. మోసే భారం నీవు చేసే త్యాగం, ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ చూసెను నా దైవం, చేసెనులే సాయం, చూసెను నా దైవం, చేసెనులే సాయం. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా, మరచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ముసుమా. ఆలస్యం అయ్యిందని ఆక్రందన చెందకు, రోజులు మారాయని రోదించకు. ఆరోదనలే ఆరాధనగా, మనుగడనే మాధుర్యముగా. ఆరోదననే ఆరాధనగా, మనుగడనే మాధుర్యముగా. తలచును నా దైవం, విడువకు నీ ధైర్యం. తలచును నా దైవం, విడువకు నీ ధైర్యం. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా, మరచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ముసుమా. నీ కథ మారిందని నిరాశలో ఉండకు, నీ వేద తీరనదని చింతించకు. నీ చింతలనే చిరునవ్వులుగా, యాదననే స్తుతి కీర్తనగా. చింతలనే చిరునవ్వులుగా, యాతననే స్తుతి కీర్తనగా. మార్చును నా దైవం, వీడకు విశ్వాసం. మార్చును నా దైవం. నా బ్రతుకి ఆవేదనలో నన్ను వెతికి, నీవు రాక దిక్కే లేక దీనమైపోయే. అవమానాల నా బ్రతుకే ఆవేదనలో నిన్ను వెతికే. నీవు రాక దిక్కే లేక దీనమైపోయే. నా కోసము నీ వస్తావని, నా ఆర్తధ్వని నీ వింటావని ఎదురు చూస్తున్నాను, నిదురు కాస్తున్నాను. దాటిపోకయ్యా, దాటిపోకయ్యా యేసయ్యా, నా దేవా యేసయ్యా, నా ప్రభువా.
నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు. నీవుగాక నా జీవితాన ఆశయే లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా కోసం నీ వస్తావని, నా ఆర్త్వదని నీ వింటావు. ఎదురు చూస్తున్నాను, నిదురగాస్తున్నాను, ఎదురు చూస్తున్నాను, నిదురగాస్తున్నాను. దాటిపోకయ్యా, దాటిపోకయ్యా, దాటిపోకయ్యా. యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా, దాటిపోకయ్యా, మమ్ము దాటిపోకయ్యా. అవమానాల నా బ్రతుకే, ఆవేదనలో నిన్ను వెతికే. అవమానాల నా బ్రతుకే, ఆవేదనలో నిన్ను వెతికే. నీవు రాక దిక్కే లేక దీనమైపోయే. నా కోసము నీ వస్తావని, నా ఆర్తదని నీ వింటావని ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను. ప్రార్థన 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 ప్రార్థన. అందరము ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న బాబు ప్రార్థన చేస్తారు, తర్వాత జానపాలు ప్రార్థన చేస్తాడు, వినోద్ ప్రార్థన. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉందామా? అందరూ ప్రార్థనలో నిమగ్నం అండి. ఎవరు తిరగొద్దు, దయచేసి ఖాళీగా మాట్లాడుకోవద్దు, దేవునితోనే మాట్లాడుకోండి. ఇది ప్రత్యేక సమయం అని మరలా చెబుతా ఉన్నాను మీకు. దయగలిగిన ప్రేమ కలిగిన ఆయన సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మారుతుంది నా జీవితం అన్నవాళ్ళు, మారుతుంది. ఎత్తండి, ఎత్త. హల్లెలూయా. చెప్పండి, మారుతుంది నా నాతో కలిసి అందరూ పాడాలి. మారుతుంది నా చపటగొట్టం చెందకుమా, మరచిపోడు నన్ను యేసయ్యా, మాటే నమ్ము సుమా. మారుతుంది నా జీవితము, మరచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ము సుమా. మోసే భారం నీవు చేసే త్యాగం, మోసే భారం నీవు చేసే త్యాగం. ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ చూసెను నా దైవం, చేసెను సాయం, చూసెను నా దైవం, చేసెను సాయం. హల్లెలూయా. ఏం చూశాడంటండి? ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ, ఎదురీతలన్నీ ఎదకోత అంటే ఏంటండి? హృదయ కోత. ఈ హృదయ కోత ఆడవాళ్ళకి ఎక్కువ ఉండిందండి, మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళకి మీకు ఎక్కువ ఉండేది ఎదకోత. మగవాళ్ళు ఏంటంటే నెట్టుకుని వెళ్ళిపోతారు, ఆడవాళ్ళు నెట్టుకుని వెళ్ళలేరు. మీ మనసు చాలా మెత్తగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది. మగవాళ్ళు కొంచెం కఠినంగా ఏముందిలే అని వెళ్ళిపోతారు, కానీ అంతగా ఆలోచించరు. కానీ మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. కోత, గుండె కోత అంటారు దాన్ని, అది తట్టుకోలే. అందుకే నేను అంటాను, ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ చూసేను నా దైవం, చేసేనులే అన్నీ చూసి. నీ ఎదురీత, ఎదురీత అంటే అర్థం చెప్పండి. ఉరవడికి ఎదురు వెళ్ళాలి, ఎదురు గాలిలో ముందుకి. ఎదురు గాలిలో ఎవరైనా సైకిల్ దొక్కిన వాళ్ళు ఉన్నారా? సైకిల్ దొక్కిన వాళ్ళు అంటే దొక్కారు, మరి ఎత్తరా? ఓ నాయన ఎత్తండి.
ఎదురుగాల్లో సైకిల్ తోతే ఎంత స్పీడ్గా వెళ్ళిపోయింది, తొక్కకుండా కూడా వెళ్ళిపోయింది కదా. వాటానైతే ఎదురుగాలులు ఎంత నడవాలన్నా కూడా మనము, అట్లాగే జీవితంలో కూడా చాలాసార్లు ఎదురీతలు వస్తాయి. మనం ఏది చేస్తే మనకి ఎదురవుతూ ఉంటుంది. ఎంత ప్రయత్నించినా ముందుకు ఎదకు ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ చూసేను నా దైవం చేసేనులే సాయ. ఎప్పుడు చేస్తాడంటే నువ్వు ఉపవాసం అండి, ఈరోజు కార్చేవే కన్నీరు అదంతా ఆ బుడ్డిలో మాట్లాడట్లా మీరు. నువ్వు కార్చిన కన్నీరు ఎక్కడుందంట? కార్చిన కన్నీరు ఏం పాటది? కన్నుల జారిన కన్నీరు పెనుదేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూసును దేవుని కార్యాలు. ఉందిలే దీవే అందుకో ఎందుకా వేదన పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీరు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నా కళ్ళు చూసును దేవుని అలో. ఉందిలే దీవేనా ఎందుకా వేదన పొందిన యాతన దేవుడే మరచునా. పలుకాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. అందరం పలుగాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోడంత నీ ముందు తలలు వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన పొందిన యాతన దేవుడే మరచునా. అనుకొనని శ్రమలే ఎదురించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను వీడునా. అనుకొనని శ్రమలెన్నో ఎదురించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు. యేసు నిలిచాడు నా ముందు నాకు చేసేను కనువిందు. ఉందిలే దీవెనా పాడాలి. దుఃఖ వేదన పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా
ఎందుకా వేదన మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ము సుమా. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ము సుమా. మోసే భారం నీవు చేసే త్యాగం, మోసే భారం నీవు చేసే త్యాగం. ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ చూసెను నా దైవం, చేసెనులే సాయం, చూసెను నా దైవం, చేయునులే సాయం. హల్లెలూయా. ఈ మాటలన్నీ మీరు డైరీలో రాసుకోండి. ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ ఆయన ఖచ్చితంగా చూస్తూ ఉన్నాడు. ఒక దినాన దేవుడు నీకు సాయం చేయబోతా ఉన్నాడు. సాగిపోదుముగాక. ఎక్కడ దేనిలో సాగిపోవాలి? ఉపవాసములో. ఒక దినము దాటిపోయాం, సాగిపోదుముగాక. ఇక నేను ఉండలేను అంటే నీ ఇష్టం, అది ఆమేన్ చెప్పండి గట్టిగా. నేను ఉపవాసం ఉండను కానీ దేవుడు నన్ను చూస్తాడంటే చూస్తాడు, కానీ నువ్వు అక్కడే ఉంటావు, సాగిపోయే పరిస్థితిలో ఉండవు. అందుకని ఉపవాసం ఉండండి, కన్నీళ్లు గార్చండి, పాదాలు పట్టుకోండి, సమయం కేటాయించండి. ఎంత సమయం అయితే అంత సమయం ప్రభు పాదాల దగ్గర కుమ్మరించి. ఆమేన్. ఒక్క నిమిషం కూడా వ్యర్థం కానియద్దు. ఎంత టైం అంటే అంత టైం, ఎన్ని గంటలు అన్ని గంటలు ప్రభుతో గడపండి. ఆమేన్ చెప్పండి. మోషే వెళ్ళాడు అంతేనండి. చేసేకరికి ఎన్ని రోజులు అయిపోయింది? అప్పుడే నీకు కూడా అలా జరుగుతుంది అంతే. మీరు అంటారు అయ్యా అప్పుడే 40 రోజులు అయిపోయినాయి అంటారు. ఎందుకని? ఆ అభిషేకము ఆత్మ మిమ్మల్ని అలా తవురుకుంటూ వెళ్ళునగాక. ఒక రోజున చెప్తారండి, ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ, నా ఎదురీతలన్నీ ఎదకోత చూశాడయ్యా, వాటన్నిటికీ సమాప్తి. కన్నుల జారిన, ఇక్కడ కన్నులు జారుతాయి నీ కన్నీళ్ళు, అక్కడ దేవుని పాదాలు తడుగుతున్నాయి. నేను చెప్పే మాట సత్యం. ఏ భక్తుడు ఊరికిన ఏ పాట రాయరు, వారి అనుభవాల నుండి రాశారు ఇవి. ఈరోజు కార్చే కన్నీరు ఎక్కడ తడుస్తుందంట? పలుకాకి లోకం నిందించిన కీవై నీవు, వాళ్ళు వీళ్ళనే మాటలకి గుండె కరిగి రోధించావే, ఏడ్చావే. నవ్వినోళ్ళంతా నీ ముందు, నువ్వు ఒకరోజు నవ్వుపోతున్నా, వాళ్ళు తలలో దించుకోబోతున్నారు ఇంతే. ఆమేన్ చెప్దామా? అయితే నువ్వు చేయవలసిన పని ఒకే పని ఉంది. ప్రార్థన. బ్రతిమలాడుకో, ఆయన పాదాల మీద పడి బ్రతిమలాడుకో, వదలొద్దు ఆయన అంతే. నీ జీవితమే మారిపోవాలంతే, నీ బ్రతుకే మారిపోవాలంతే, నీ పరిస్థితులే తల్ల కిందలు అయిపోవాలంతే. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎవరు చేస్తారు ఇవన్నీ? నిద్ర వస్తుందా? నిద్ర వచ్చేవాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఇంకా అపనమ్మకం ఏమన్నా? దేవుడు చేస్తాడా, లేకపోతే హైదరాబాద్లో పాస్టర్ గారు చేస్తాడా, అమెరికాలో పాస్టర్ గారు చేస్తాడా, గుంటూరులో పాస్టర్ గారు చేస్తాడా? మా బేతపూడి నుంచి గుంటూరు దాకా వచ్చారంట. ఎందుకు వచ్చారమ్మాయి అంటేను తైలాభిషేకం ప్రార్థనకు వచ్చామన్నారు. నీ తైలాభిషేకం నువ్వు తగలబడా? వాడు తప్పు పడతలే, పాస్టర్ గారు మంచోళ్ళే. వాడు చేసిన ప్రార్థనకు రీగి రావాలంటే నీలో కూడా ప్రార్థన ఆ జీలు ఉండాలి. వాళ్ళు ఏదో నెత్తిమే చేపెట్టి ప్రార్థన చేద్దాం మాత్రాన రాదు. వాళ్ళు పిచ్చి జనం, ఎర్రి జనం. రేపల నుంచి గుంటూరు దాకా వస్తున్నారని. ఎందుకు వస్తున్నారు? తెక్కలో పిల్లలను వదిలిపెట్టి. రావాలంటే నువ్వు దానికి యోగ్యురాలువై కన్నీళ్ళు గార్చాలి, ప్రార్థన చేయాలి, దానికి తగినట్టుగా ఉండాలి. ఖచ్చితంగా వస్తుంది. అలా ఉంటావు, నేర్చుకోండి. అలా లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళిన ప్రయోజనం. ఆమేన్ చెప్పు గట్టిగా. నువ్వు అలాగుండి ఉన్న చోట ఉంటేనే ఆశీర్వాదం ఖచ్చితంగా పొందుకుంటారని చెప్తే వాళ్ళకి బుర్రకి ఎక్కదు. అది ఎంత చెప్పిన అంతే. వాళ్ళు గొర్రెజనం, ఎర్రిజనం అంటారు వాళ్ళని. మీరు ఆ ఎర్రిజనంగా ఉండమాకండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎర్రిజనంగా ఉండొద్దండి. ఆత్మ కలిగి, జ్ఞానము కలిగి ఉండండి. ప్రార్థనలో మెలకువగా ఉండండి. అవకాశాన్ని పోనీమాకండి. ఈ 40 దినాలు దేవుడిచ్చిన గొప్ప వరం. ఆమేన్ చెప్దామా? పలహారం తెస్తే పెట్టండి. మరి ఈ నెలలో పలహారాన్ని
వీరమ్మ వాళ్ళు వారు మనకి స్నాక్స్ అలాగే టీ అంతా కూడా వాళ్ళే ఇచ్చారు. వారి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. పలహారం రాగానే ఉపవాసాలు ఉన్నాం కదా, తినొచ్చా అంటే తినకూడదు, దాని పట్లం కట్టి పిల్లలకి ఇవ్వండి. టీ తాగొచ్చా అంటే టీ తాగండి, రెండైనా తాగండి, ఇబ్బంది లేదు. హల్లెలూయా చెప్పండి. నా చూడగానే లపలపలాడిదిగా అది సంగతి చెబుతాను నేనండి. అది ఇట్లా ఉపవాసం ఉండే ఒక ఆయన ఇట్లా మేము ఇలాగ ఉపవాసం ఉన్నప్పుడు మధ్యలో పలారం పెట్టారు. పలారం పెట్టగానే గబ్బకి 4 బాటిల్ పక్కన తీసుకున్న ఒక ఆయన సగం తినేసాడు. ఏమండి అంటే ఉయ్యమంటావా, మింగేటప్పుడు నవ్వులేటప్పుడు సగం లోపలికి సగం తిన్నావుగా తినేసాను అంటావా? ఉపవాసం ఉన్న సంగతి మర్చిపోయాడు ఆయన. మనం అలా ఉండవద్దు. దేవుని స్తోత్రం. ఉపవాసము చెప్పండి, ఉపవాసమే. హల్లెలూయా. ఉపవాసమే. ఆమేన్ చెప్పండి గట్టిగా. దానిలో రాజీ మాత్రం పడవద్దు, రాజీ పడమాకండి. ఆ ఉపవాసం అంతా కొనసాగించుదుముగాక. రెండోది సెలైన్లు పెట్టి అంతవరకు చేయమాకండి. నవ్వటానికి చెప్పట్లేదు, వాస్తవం చెబుతున్నా. ఉపవాసం సెలైన్ల దాకా వెళ్ళనిమాకండి. దానికి తగినట్టుగా ఉంటే ఆ సెలైన్ల పరిస్థితి రాదు. అందుకని నీళ్ళు ఎక్కువగా తాగండి, ఒక్క పూట భోజనం చేయండి, ఎక్కువగా ప్రార్థన చేయండి, నోరుని అదుపుకు పెట్టుకోండి, నోటికి తాళం వేసేయండి. నోటికి ఏమేయాలంట అంటే అర్థం ఏంటి? వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. కళ్ళకి తాళం వేయండి. సినిమాలు, షికార్లు, సీరియల్, జోకులు ఇవన్నీ ఏమీ చూడమాకండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. చెవులకి తాళాలు వేయండి. చెడు మాటలు విననే సెలవు ప్రకటించండి వాడికి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన నోరు దేవుణ్ణి స్తుతించాలి, మన చెవులు దేవుని మాటలు వినాలి, మన కళ్ళు దేవుని ముఖ దర్శనాన్నే చూడాలి. దేవుని స్తోత్రం. ఈ కదిగినటువంటి 39 రోజులు అలా మనం ప్రార్థన చేద్దాముగాక. రైట్, పైన పెట్టేసాను, ప్రార్థన చేద్దాం. ఆ పలహారం లేట్ అవుతుంది. ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే, ఈ ప్రార్థన పలహారం అయిన తర్వాత వెళ్ళదలుచుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోండి చక్కగా. మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి. ఎవరైనా ఉండాలి అనుకున్న వాళ్ళు ఉంటే మీకు ఇంకొక 2 గంటలు ప్రార్థనలో నడిపిస్తాం. ఉపవాసం ఉండి రేపు పని లేదు అన్నటువంటి వాళ్ళు రేపు గురించి ఆలోచించొద్దు. అక్కడ ఉండి మళ్ళీ ఉంటే 1 గంటన్నా ప్రార్థన చేస్తాను. మీ కొరకు దర్శనం చూసి ప్రార్థన చేద్దాం. ప్రత్యేకంగా ఉండదలిసిన వాళ్ళు, ఉండగలిగిన వాళ్ళు మళ్ళీ బలంతో అన్నయ్య ఏమని అనుకుంటారు. అసలు ఏమనుకోవద్దు, అసలు నేను ఏమనుకోను. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీరు ఉండగలిగిన వాళ్ళు ఉంటేనే ఉండండి. తెల్లవారు ఏదైనా అర్జెంట్ పని ఉంటే మీరు వెళ్ళిపోండి. మిగిలిన వాళ్ళ కోసమే ప్రార్థన చేస్తాను. ఇది మాత్రం మనసును పెట్టుకోండి. పాస్టర్ గారు ఏమైనా అనుకుంటాడేమో అని మాత్రం పొరపాటును కూడా మీరు అనుకోవద్దు. పరిశుద్ధులకు ఈ అల్పాహారం ఇచ్చున్నారు నాయన, దాన్ని బట్టి వారిని దీవిస్తూ ఉన్నాం. నీ మెండైన దీవెన వారికి కలుగునుగాక. సమృద్ధిని వారికి దయచేయండి. వారి ఆ కృపలో వారిని బలపరచండి. ఈ అల్పాహారం తింటున్న బిళ్ళకు నూతన బలము, నూతన శక్తిని దయచేయండి. మీ కృపలో స్థిరపడి సమస్తంలో కృప ఉంచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. పలహారం పెట్టే కరికలు కొంచెం లేట్ అయ్యేటట్టుంది. పేపర్స్ తెచ్చి స్తోత్రం. సంతోషంతో ఉన్న వారందరూ స్తోత్రం చేద్దామా? చప్పట్లు కొట్టమనిలా, చప్పట్ల పలహారం ఉంది కాబట్టి. సరే, మరి ఇప్పుడు ఇంకొక డౌట్లు ఉంటే, అనుమానం ఏదన్నా ఉంటే, అర్థం కాదు ఏదన్నా ఉంటే ఒక 10 నిమిషాలు మరలా మాట్లాడుకుందాం. మీకు అర్థం కాదని ఏదైనా ఉంటే చెప్తా మరలా. ఏం లైవ్ వస్తేమి లైవ్ రికార్డ్ చేస్తున్నారా? ఇక్కడ వాక్యం ఎలా ఉంటుందంటే నువ్వు నెల రోజులకి వచ్చి అడిగినా చెప్తారు, ఇబ్బంది ఏం లేదు. దేవుని స్తోత్రం. అరబంత బండి చెప్పలేము. చిన్న చిన్న తలకాయలు ఆడికి అర్థం కాదు, కానీ పెద్ద తలకాయలునే అర్థమవుతాయి. ఏమని చెప్తామా? కాబట్టి మీకు ఏదైనా డౌట్ విన్న దానిలో డౌట్ ఉంటే ఆ డౌట్ను బట్టి మనం కొంచెం దాన్ని మాట్లాడుకుందాం, విశ్లేషణ చేద్దాం. మీకు డౌట్ లేదన్నా వస్తే, డౌట్ లేకపోతే మీరు చాలా జ్ఞానవంతులు. అలా మీకు అంత తెలియగల వాళ్ళు ఇంకా మరొకడు రమ్మని చెప్పండి. అర్థమైందంటారా? ఇశ్రాయేల్ లాంటి వాళ్ళంతా చెప్దామా? హల్లెలూయా. మీకు ఏదన్నా అర్థం కానిది చెప్పిన వాక్యంలో మీకు ఇంకా దాని గురించి తెలియని ఉపవాసం కానీ మోషే చేసిన ప్రార్థన ఏదన్నా మీకు కొంచెం డౌట్ అనిపిస్తే అడగండి. దాని గురించి కొద్ది నిమిషాలు మళ్ళీ క్లారిటీ చూసుకుందాం.
టీ రాగానే టీ తాగండి. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా నీకు వందనాలయ్యా. ప్రేమ నమ్మకమైన వాడ, ప్రేమించిన దేవాదరణకర్త, ఆదరించువాడు, కనికరించువాడు, కృప చూపించిన మా యేసయ్య నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నా ప్రభు పొడవరకు ఆరాధన క్రమముగా మర్యాదగా నీ నామానికి మహిమకరంగా అయ్యా మీరే జరిగించినందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. నీ దాసుడు నిలబెట్టి వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు, ధరించినందుకు వందనాలు, హెచ్చరించినందుకు కూడా వందనాలయ్యా. మాటలు విన్న మేము స్వీకరించి అనుసరించే మనసును కూడా మాకు దయచేయమని అడుగుచున్న ఈ 40 దినాల ఉపవాస కూటాల్లో నా ప్రభ ఎవరికి వారు ఒక తీర్మానం తీసుకునే మనసును దయచేయ్యా. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, స్థితిగతులు మారుస్తుంది నా ప్రభ. ఉపవాస ప్రార్థన వల్ల ఆత్మబలమును, ఆత్మశక్తిని పొందుకుంటామని నా ప్రభ, రక్షణ కోసమని నా ప్రభ, ఇంకా అనేక విధాలుగా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు నా ప్రభ. విన్న ప్రతి బిడ్డ కూడా నా ప్రభ అనుసరించే మనసును కూడా మాకు దయచేయను ఆయన. ఈ 40 దినాల ఉపవాస కూటాల ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యాలు, మాత్కార్యాలు, గొప్ప కార్యాలు మేము చూసే కృపణ దయచే ఎక్కడెక్కడ ఆటంకం లేకుండా మీరే తొలగించమని అడుగుచున్న ఈ 40 దినాలు కూడా నీ సన్నిధి మాతో ఉంచి నూతన బలము, నూతన శక్తిని మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి తెల్లారి పనికి వెళ్ళే వాళ్ళు ఉంటే మీరు కుంటివే నన్ను నీవు హత్తుకుంటివే, నీవే నా ప్రాణము నా యేసయ్యా, నీవే నా దైవము నా యేసయ్యా, నీవే నా ప్రాణము నా యేసయ్యా, నీవే నా దైవము నా యేసయ్యా. నేను నిన్ను వేడుకొనగా నన్ను నీవు హత్తుకుంటివే, రక్తంలో పొర్లుచున్న నన్ను నీవు బ్రతకమని చెప్పావు నా యేసయ్యా, రక్తములో పొర్లుచున్న నన్ను నీవు బ్రతకమని చెప్పావు నా యేసయ్యా. దినదినము నీ కృప తరలించుచు కడవరకు సాక్షిగా జీవించెదను. దినదినము నీ కృప తరలించుచు కడవరకు సాక్షిగా జీవించెదను.